హాయ్, హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ నగరంస్ లేటెస్ట్ ఎపిసోడ్. సో, ఈరోజైతే ఆల్రెడీ ఇప్పటివరకు మీకు గెస్ చేసే ఉంటారు. ఇండియా టెస్ట్ మ్యాచ్ గురించి, ఇండియా టెస్ట్ సిరీస్ గురించి ఎక్కువగా ఎపిసోడ్స్ అడుగుతున్నారు. సో, రాహుల్ అండ్ నేనైతే ఫుల్ రెడీగా ఉన్నాం. మరి రాహుల్ అయితే అంతకుముందు చేసిన ఎపిసోడ్‌లో హైదరాబాద్‌లో మన ఇండియన్ టీమ్‌ని దగ్గరుండి గెలిపిస్తాను. మొత్తం అసలు అంతా నేను చూసుకుంటానని చెప్పాడు. మరి అలా చెప్పిన మన రాహుల్ ఏమో మరి చూస్తే పర్ఫార్మెన్స్‌కొచ్చేసరికి మన వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. సో, ఇప్పటికే 2 టెస్ట్ మ్యాచ్‌లు అయిపోయినాయి. కానీ ముందుగా అసలే హైదరాబాద్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఎక్స్‌పీరియన్సెస్ గురించి అండ్ అసలు ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ రాహుల్. సో, ఏంటి మన హైదరాబాద్‌లో నువ్వు నీ పైన చాలా హోప్స్ పెట్టుకున్నావు. మన వాళ్ళని సక్సెస్‌ఫుల్‌గా 4 డేస్‌లో గెలిపిస్తాం అనుకుంటే మరి ఎప్పుడు హైదరాబాద్ వాళ్ళు మంచి హోస్ట్స్ అని ప్రూవ్ చేసావు మళ్ళీ ఇంకోసారి. అవును మరి మేము బిర్యానీ పెడతాము. అట్లానే కొన్ని విజయాలు గూడా అందిస్తాం అన్నట్టు మళ్ళీ ప్రూవ్ అయింది. నేను హానెస్ట్‌గా సెకండ్ డే బ్యాచ్‌కెళ్ళాను. మళ్ళీ ఎక్కడ ఫోర్త్ డే, ఫిఫ్త్ డేకి ఛాన్స్ దొరకదేమో అన్న భయంతో నేను ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయా. ఆ రోజు నాకు వేరే పనున్నా గానీ మధ్యాహ్నం సెషన్ తర్వాత నుంచే ఎళ్ళడం జరిగింది. ఫర్ ద ప్యూర్ ఫియర్ ఆఫ్ నాట్ నోయింగ్ వెదర్ మ్యాచ్ విల్ కంటిన్యూ ఇంటూ డే 4. నేను ఆ రోజు మ్యాచ్ అయిన తర్వాత మన గౌతమ్ గారు కూడా మెసేజ్ చేశాను. గౌతమ్ గారు సండే మ్యాచ్ మళ్ళీ పోదామా, నాకు పోవాలనుంది అంటే, ఏం మాట్లాడుతున్నావు అయ్యా, చూడండి ఇప్పుడు సాటర్డే మధ్యాహ్నం కల్లా మ్యాచ్ అయిపోతుంది చూడండి అన్నాడు. కానీ జరిగింది కంప్లీట్ రివర్స్. మనం ప్రివ్యూ చేసుకున్నప్పుడు నేను మాట్లాడాం కదా, ఏమన్నా కెవిన్ పీటర్సన్ స్పెషల్ లాగా బెన్ స్టోక్ స్పెషల్ చూస్తామా అని. బెన్ స్టోక్ స్పెషల్ చూసాము హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో. ఇంకా ఆలీ పోప్ మెగ్నిఫిసెంట్ స్పెషల్ చూసాము. అన్ఫార్చునేట్లీ నేను మాత్రం ద మోస్ట్ బోరింగ్ డే ఆఫ్ టెస్ట్ క్రికెట్కి వెళ్ళాను నేను ఆ 4 రోజుల మ్యాచ్లో. సెకండ్ డే ఎప్పుడైతే మన జడేజా తన యాజ్ యూజువల్ ఇంగ్లాండ్ పైన ఆడే ఆట చూపించడం ఇదంతా. బట్ ఆ రోజు ఎంత స్టార్టింగ్ అంతా ఎంత ఫాస్ట్గా ఆడినా మన టీం బ్యాటింగ్లో. బట్ ఎందుకో పోస్ట్ టీ ఎస్పెషల్లీ మరీ డిఫెన్సివ్ అయిపోయాము. అక్కడే మనం దెబ్బతిన్నామేమో ఆ మ్యాచ్లో అనిపిస్తోంది. ఆ క్రూషియల్ జంక్టర్లో నీకు జడేజా ఇంకా రన్లు ఎక్కువ కొట్టుండాల్సిందేమో అటాక్ చేసి అని. అంటే మన వాళ్ళు ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటి నుంచి మనకు 87 ఆస్ట్రేలియాకి అన్‌లక్కీ నంబర్ అంటారు. 87. ఆ! మన జడేజా భాయ్ కూడా ఎగ్జాక్ట్‌గా అదే నంబర్‌కి ఔట్ అయ్యాడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. డెఫినైట్‌లీ మన వాళ్ళు ఐ థింక్ వి ఫెయిల్డ్ టు క్యాపిటలైజ్ ఆన్ దట్ ఫస్ట్ ఇన్నింగ్స్. కొంచెం అంటే ఓకే. మన వాళ్ళు దాదాపు 200 లీడ్ ఉంది. ఇంకా ఏముందిలే అని అన్నట్టుగా కొంచెం ఆహ్, యాక్చువల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కొన్ని డిస్మిసల్స్ చూసుకుంటే డెఫినైట్‌లీ దే వర్ లిటిల్ కొంచెం క్యాజువల్ అండ్ సాఫ్ట్ డిస్మిసల్స్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే గదా! నీకెప్పుడు ఒక బిగ్ సీరీస్‌లో ఎస్పెషల్లీ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద సీరీస్‌లో వెన్ సమ్ బ్యాటర్ గోస్ ఆన్ టు మేక్ ఎ బిగ్ 100 ఆర్ లైక్ మన క్రికెటింగ్ టర్మ్స్‌లో అయితే డాడీ హండ్రెడ్స్ అంటారు. సో, అట్లా నీకు అథారిటీ చూపించినప్పుడు డెఫినైట్‌లీ ఆహ్, ఎందుకంటే మనకిక్కడ అశ్విన్ అండ్ జడేజా ఉన్నప్పుడు ఇంకా బౌలింగ్ గురించి స్పెషల్‌గా మనం చెప్పకముందే అపోజిషన్ ఇంటిమిడేట్ అయిపోతారక్కడ. కాకపోతే ఇక్కడ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో మనకి కోహ్లీ లేడు. జైస్వాల్, గిల్, యంగ్‌స్టర్స్ ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, ఇంకా కొంతమంది అంటే దీస్ ఆర్ ది గైస్ హూ ఆర్ నాట్ యెట్ కంప్లీట్‌లీ పుట్ దేర్ స్టాంప్ ఆన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. ఓకే. రోహిత్ శర్మ ఉన్నాడు గానీ, బట్ అదర్స్ చూసుకుంటే ప్లేయర్స్ అరౌండ్ రోహిత్ శర్మ దే స్టిల్ హ్యాడ్ టు ప్రూవ్ సంథింగ్, నాట్ జస్ట్ టు ద సెలెక్టర్స్ బట్ ఫ్యాన్స్ కూడా. సో, ఇట్లాంటి టైంలో మన వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే రవీంద్ర జడేజా 87, కేఎల్ రాహుల్ 86, జైస్వాల్ 80. సో, ఇందులో అట్‌లీస్ట్ ఒక్క నాక్ అయినా సరే నీకు ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఎట్లా అయితే అక్కడ ఇంగ్లాండ్ నుంచి ఆలీ పోప్ దాదాపు 200 చేశాడో, మన వాళ్ళు కూడా అట్లాంటి టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడుంటే ఐయామ్ ప్రిటీ ష్యూర్ ఇంగ్లాండ్ ఇంకా అప్పటికే అయిపోదును వాళ్ళు చేతులెత్తేసేవారు. కానీ వి జస్ట్ గేవ్ దెమ్ ఎ లిటిల్ స్నిఫ్ అని అక్కడే నీకు ఆలీ పోప్‌కి మనవాడు కొంచెం చెలరేగిపోయాడు. అండ్ రిమెంబర్ ఆలీ పోప్ ఈస్ నాట్ ఎ గై. ఇప్పుడు మనం ఎట్లయితే ఇప్పుడు ఇండియన్ ఇండియన్ టీమ్‌లో శ్రేయస్ అయ్యర్ గురించి అంటే ఆలీ పోప్ మీద ఎప్పటినుంచో ఒక హైప్ ఉంది. ఇంగ్లాండ్‌లో నెక్స్ట్ జో రూట్ వీడే అసలు జో రూట్ తర్వాత జో రూట్ లాంటోడు అనే టైప్‌లో. బట్ స్టిల్ హీ వాస్ అండర్ ప్రెషర్. ఎందుకంటే ఇంజ్యూరీ కన్సర్న్స్ ఒకటున్నాయి. అండ్ అలాగే చాలా సార్లు తనకిచ్చిన ఛాన్సెస్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేకపోవడం. అండ్
ఎస్పెషల్లీ ఎక్కువ ఇన్ స్వింగర్స్‌కి, నిప్ బ్యాకర్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి బౌల్డ్ అవ్వడం ఇట్లాంటి కొన్ని టైప్ ఆఫ్ క్రిటిసిజం అయితే ఉంది దానిపైన. కానీ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన నాక్ తోటి ఇంకా తర్వాత ఎన్ని సీరీస్‌లకి ఇంగ్లాండ్‌కి ఆడతాడో మనకి అదంతా తర్వాత సంగతి కానీ అట్‌లీస్ట్ ఈ 5 టెస్ట్ మ్యాచెస్‌కి తన ప్లేస్ సీల్ చేసుకున్నాడు సేఫ్‌గా. సో, అదే కదండీ. ఆల్సో తను ఆడిన నాక్ చూసుకుంటే కంప్లీట్‌లీ ప్రొయాక్టివ్ నాక్ అనమాట. అంటే ఎక్కడ గూడా రిలాక్స్ అవ్వకుండా స్కోర్ బోర్డ్‌ని చకచకా పరుగులెత్తిస్తూ అండ్ అలాగే అక్కడ ఉన్న లోవర్ ఆర్డర్‌తో కూడా చాలా రన్స్ సాధించాడు. ఐ థింక్ ఇంగ్లాండ్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో 420 ఎంతో కొడితే దాదాపు ఐ థింక్ దే వర్ సమ్ 5 డౌన్ బై 163. సో, నీకక్కడ లాస్ట్ 5 వికెట్స్‌తో అంతవరకు నెట్టుకొచ్చారంటే ఇట్స్ అండ్ దట్ టూ విత్ అశ్విన్ అండ్ జడేజా ఇన్ ద అపోజిట్ క్యాంప్ ఇట్స్ హాస్ టు బి రియల్లీ కమెండబుల్ ఎఫర్ట్. నేను ఆ ఇన్నింగ్స్ చాలా మటుకు టీవీలో చూసాను. అండ్ నన్నడిగితే ఇట్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఇన్నింగ్స్. మనం ఎట్లయితే కెవిన్ పీటర్సన్ 186 గురించి మాట్లాడతామో, సో ఈ ఆలీ పోప్ 186 కూడా సేమ్ లీగ్‌లో ఉంది. ఫర్ ద ఫర్ ద షియర్ కరేజ్ అనమాట నన్నడిగితే. కెవిన్ పీటర్సన్ ఇన్నింగ్స్ మరీ గోల్డ్ స్టాండర్డ్ అని అంటాను నేను. ఎందుకంటే అక్కడ తను ఎక్కడ ఛాన్సులు లేకుండా ఆల్మోస్ట్ ఆడాడు. కానీ ఆలీ పోప్ పిచ్ టర్న్ అవుతోంది, ఇద్దరు ముగ్గురు ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ వేస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ డూ ఆర్ డే సిచ్యువేషన్. ఎందుకంటే ఆ రోజు సెకండ్ డే నేను స్టేడియంలో ఉన్నా కదా, అసలు ఆ వాతావరణం చూస్తే ఇంకా అయిపోయింది మ్యాచ్ మనదే. అక్కడ ఆర్మీ వాళ్ళు కూడా డీల్ అయిపోయారు మొత్తం. వాళ్ళు పెద్ద పాటలు పాడడం తగ్గిపోయింది ఆ రోజు సాయంత్రానికి. ఇక వాళ్ళు ఇంటికి పోతున్నప్పుడు వాళ్ళ మొహాలు చూస్తే అబ్బా, రాగానే యాక్చువల్గా మనం భూమి మీదకి దిగాం కదా, బ్యాస్ బాల్ అని ఎగురుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు మనకు నిజంగా చూపిస్తున్నారు ఇండియన్ టీము అసలు ఇండియాలో గెలవడం అంటే ఎంత కష్టం అని. సో ఈ ఫీలింగ్ లో అందరూ ఇంగ్లాండ్ సపోర్టర్స్, ఈవెన్ నాసర్ హుస్సేన్ అయినా, మైకా తట్టన్ అయినా వీళ్ళందరికీ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆలీ పోప్. అండ్ తను స్టెప్ అవుట్ అయ్యి అగేన్స్ట్ ద స్పిన్ ఆడాడు చూడు జడేజా మీద. జడేజా ఇట్లా నీకు టర్న్ చేస్తుంటే మిడ్ లైన్ లెగ్ మీద పడి బాల్ టర్న్ అవుతుంటే నీకు ఫ్లిక్కులు ఆడడము. అండ్ అశ్విన్ ని రివర్స్ స్వీప్ ఆడేసారు. అశ్విన్ ని ఇంత మెంటల్లీ డౌన్ నేను ఎక్కడ చూడలే రాజు ఏ సిరీస్ లో. అశ్విన్ ఇస్ అవుట్ ఆఫ్ ఐడియాస్ అగేన్స్ట్ దిస్ ఇండియన్ టీమ్. అండ్ అగైన్ ఐ డోంట్ నో, తన లెవెల్ ఆఫ్ యాక్యురసీ అది ఇది ఈజ్ నాట్ లైక్ బిఫోర్. అంటే ఈజ్ ఏజ్ క్యాచింగ్ అప్ విత్ హిమ్, అదొకటిది. ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ అశ్విన్ ఈ సిరీస్ లో. అంటే జడేజా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అంటే టైట్ గా వేసినా కానీ తను కూడా ఐ థింక్ ఈ రివర్స్ స్వీపులు, ఈ రివర్స్ కూపులు, రివర్స్ ప్యాడల్ స్వీపులు, స్విచ్ హిట్లు అన్ని రకాలుగా చేసి మొత్తానికి ఇంగ్లాండ్ టీమ్ హ్యాస్ హిట్ దెమ్ ఆఫ్ దర్ లెంత్. వాళ్ళు ఎప్పుడు వేసే లెంత్లు, ఎప్పుడు వేసే యాక్యురసీతో వేయలేకపోతున్నారు. కొత్త కొత్త టాక్టిక్స్ కనుగొనాల్సి వస్తుంది. అండ్ ఐఎమ్ స్టిల్ అమేజ్డ్, అంటే ఇంత ధైర్యంగా హౌ ఆర్ దే ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అని. బెండకెట్ అయినా అండ్ ఎస్పెషలీ జాక్ క్రాలీ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో, దాని గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఆలీ పోప్ మాత్రం ఐ థింక్ దట్ ఈస్ లైక్ ఇంకేం చెప్పడానికి లేదు. నీకు స్టార్టింగ్లో అంతా కొంచెం లైఫ్లు ఇస్తున్నా, ఎడ్జీగా ఆడినా అది ఆడినా కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆడాడు చూడు రాజు, ఛాన్స్లెస్గా. ఎస్పెషల్లీ 70-80 దగ్గర నుంచి 196 వరకు ఛాన్సే ఇవ్వలేదు. అండ్ ఇట్ వాజ్ లైక్ వాచింగ్ పీక్ జో రూట్ స్పిన్ మీద ఆడుతుంటే. అన్ఫార్చునేట్లీ జో రూట్కి ఈ సిరీస్ కలిసి రావట్లే. కానీ ఓ రాజు, ఐ హ్యాడ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ వాచింగ్ ద గ్రేట్ జో రూట్ బౌల్. బ్యాటింగ్ చూడలే కానీ జో రూట్ది, నేను స్టేడియంకి వెళ్ళి జో రూట్ కంటిన్యూస్గా 20 ఓవర్లో ఎన్నో వేసాడు. టీ తర్వాత వేస్తూనే ఉన్నాడు. ఏదో కామెడీగా నడిచింది నేను పోయినప్పుడు. ఇక వీళ్ళకి ఐడియాలు లేక ఇదేంటి జో రూట్తో బౌలింగ్ వేపిస్తున్నారు ఏంటి అనుకున్నాము. కానీ చూస్తే నన్ను అడిగితే హార్ట్లీ ఈ తర్వాత ఆ మ్యాచ్లో జో రూటే అందరికంటే బాగా బౌలింగ్ వేసాడు. సో ఇప్పుడు హార్ట్లీ మాట తీసుకున్నా కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు అట్లా కొలాబ్స్ అవ్వడము గురించి నువ్వేమంటావు అసలు? డూ యూ థింక్ టామ్ హార్డీకి 7 వికెట్లు సమర్పించుకోవడం సబమా? అంటే నువ్వు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చెప్పేసావు, హైదరాబాద్ చాలా మంచి హోస్ట్, అసలు ఆల్ ఎప్పుడు మరి ఏమనుకున్నావు బిర్యానీ అది ఇది అన్నావు. సో యా, మన ఇండియన్ క్రికెట్ కూడా అలాంటి హిస్టరీ ఉంది. అంటే ఎప్పుడు కూడా మనం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, లేదు ఎవరైనా బాగా ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఇంకా వాడు మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రిటర్న్ రాడు, అలాంటి వాడు పొరపాటున కంబ్యాక్ ఇస్తే
అలాంటి వాళ్ళకి వికెట్లు సమర్పించుకోవడం, లేదంటే అలాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి ఫామ్లోకి తీసుకురావడం, ఇవన్నీ మనకి వెన్నతో పెట్టిన విద్య అనమాట మన ఇండియన్ క్రికెట్ టీంకి. సో జోక్స్ అపార్ట్, అసలు టామ్ హార్ట్లీ అయితే లిటల్గా అంటే 7 వికెట్స్, అంటే నేను కూడా హార్ట్లీ బౌలింగ్ ఆ స్టైల్ అదంతా కూడా చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేశాను. ఐ థింక్ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మనం చూడొచ్చు. ఐ థింక్ పీపుల్ హు హావ్ బీన్ ఫాలోయింగ్ దిస్ సిరీస్ క్లోజ్‌లీ వాళ్ళు కూడా చూసుంటారు. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దట్ హైట్. తను ఎక్కడి నుంచైతే బాల్ డెలివరీ చేస్తున్నాడో ద యాంగిల్ అండ్ ద హైట్ అట్ విచ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సో అంటే మనం అంటే వాళ్ళు డెఫినెట్‌లీ బాల్‌లో మనం బయటికి చెప్పుకునేటప్పుడు ఏంటి బాల్ అంటే దే విల్ ఆల్వేస్ ప్లే అటాకింగ్ క్రికెట్. దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ వికెట్స్. దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ బౌండరీస్. దే విల్ ఆల్వేస్ లుక్ టు మాక్సిమైజ్ వాటెవర్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఇన్ ఏ టైప్ ఆఫ్ ఇట్లాంటి ఒక క్లీషేడ్ వర్డ్స్ చెప్పుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ గోస్ బిహైండ్ ద సీన్స్ యాస్ వెల్. అంటే అట్లాంటి మనం ఇప్పుడు ఎవడు అసలు ఈ టామ్ హార్ట్‌లు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు? ఇప్పటివరకు స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో లేడు. ఈ జాక్లీష్ పేర్లు, లేదంటే అంతకుముందు ఆడిన స్పిన్నర్స్ కొంతమంది లియామ్ డాసన్‌లు వీళ్ళు వాళ్ళు తెలుసు. కానీ ఈ హార్ట్‌లీలు నెక్స్ట్ రియాన్ అహ్మద్ ఒకడు అండ్ అలాగే బషీర్ ఒకడు, వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే వన్ కామన్ ఫీచర్ బిట్వీన్ బషీర్ అండ్ హార్ట్‌లీ ఈస్ దట్ దే ఆర్ టాల్ బౌలర్స్. అంటే ఇట్లాంటి వాళ్ళకి మన వాళ్ళు వికెట్లు సమర్పించుకున్న చరిత్ర ఉంది. కొంచెం వీక్‌నెస్ ఏదో కనిపెట్టారు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌కి మనం స్ట్రగుల్ అవుతామని కొన్ని వాళ్ళకేవో వాళ్ళ రీసెర్చ్‌లో కొన్ని మరి నిజాలు బయటపడ్డాయి. ఇంకా తీసుకొచ్చారు. సరే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయితే అసలు మన వాళ్ళు హార్ట్‌లీ కంప్లీట్ అతని కాన్ఫిడెన్స్‌ని పూర్తిగా చెదిరిపోయేలా ఏకంగా ఆల్మోస్ట్ 5.5 ఎంతో పెట్టి కొట్టారనమాట. అంటే తనేసిన 25 ఓవర్స్‌లోనే దాదాపు ఒక 130, 140 సమర్పించుకున్నాడు. సో వి ఆల్ థాట్ ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దోస్ డేస్ ఫర్ ద న్యూ బౌలర్. అంటే హార్ట్‌లీని ఇంకా మళ్ళా తను అసలు ఇంకా టెస్ట్ మ్యాచ్‌లు ఆడగలడా ఈ 5 సిరీస్‌లు, రెగ్యులర్‌గా ఆడతాడా ఏంటి అని అనుకునే సమయంలో సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చి మనవాడికి అప్పుడే "అరే! అరే! హైదరాబాద్‌కొచ్చావు నువ్వు అసలు అట్లా ఉట్టి చేతులతో పంపియం మేము. కెరీర్ బెట్స్ తీసుకునేళ్ళు" అని చెప్పి సమర్పించారు. అంటే అంటే డెఫినెట్‌లీ బ్యాటింగ్ లాస్ట్ ఈస్ నాట్ ఈజీ ఆన్ ఎనీ ఇండియన్ ట్రాక్స్ గివెన్ హౌ ద కండిషన్స్ ఆర్. అండ్ ఐ థింక్ హార్ట్‌లీ అక్కడ స్కోర్ ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ హ్యాడ్ ఎ డీసెంట్ స్కోర్ టు డిఫెండ్. 230 డిఫెండ్ చేయడం అంటే ఇట్స్ డెఫినెట్‌లీ దే మేడ్ ఇట్ లుక్ లైక్ దే హ్యాడ్ సమ్ 400 ఇన్ ద బ్యాంక్. అంటే నన్ను అడిగితే ఓన్లీ ఇప్పుడు రోహిత్ శర్మ డిస్మిస్సల్ ఒకటి కొద్దిగా, ఇంకొకటి శ్రీకర్ భరత్, ఈ 2 వికెట్స్ తప్పితే ఆ సెకండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లలో మిగతా అవన్నీ ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ గ్రేట్ డెలివరీస్. అంటే నేను లైవ్ మొత్తం స్పెల్ చూడలేదు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు వేరే ఫ్యామిలీ ఫంక్షన్లో బిజీ ఉండాను. మొత్తం ఇంటర్నెట్లో ఫాలో అవుతుండే మ్యాచ్ స్కోర్స్ చూసుకుంటూ. బట్ కొంచెం బాల్ లో అవుతోంది, అన్ఈవెన్ బౌన్స్ ఉన్నట్టుంది. టర్న్ అయితే చాలా ఉండే. అసలు పిచ్ స్టార్టింగ్లోనే ఉప్పల్కి పోగానే అసలు ఏంది ఇది డే 3 పిచ్ మీద స్టార్ట్ చేస్తున్నట్టుంది అని చెప్పి జోకులు వేసుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో అట్లా ఉన్నట్టే టర్న్ అవడం స్టార్ట్ అయింది. అండ్ నో వండర్ లాస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి కష్టం ఉంటుందని. కానీ వాళ్ళ లీడ్ స్పిన్నర్ అయిన జాక్ లీచ్ ఇంజూర్డ్గా ఉండి కూడా మనం అట్లా ఎట్లా ఓడిపోయాము. అండ్ ఇంకొకటి 220 చేజ్ చేస్తూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం మనం. 200 వరకు వెళ్ళాము. ఇంకొంచెం ఫైట్ చూపించుంటే మనం గెలిచేవాళ్ళమేమో. అంటే ఈ మ్యాచ్ మనం ఇంత డిసప్పాయింట్మెంట్కి గురయ్యాం కానీ ఉప్పల్ టెస్ట్ మ్యాచ్. బట్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ గెలిచేసాము. అంటే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బ్యాటింగ్లో నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ వీళ్ళంతా నాకు డిసప్పాయింట్మెంట్. శ్రేయస్ అయ్యర్ ఈ 2 మ్యాచ్ల్లో హైలీ డిసప్పాయింటెడ్ ఉన్నాను నేను శ్రేయస్ అయ్యర్తో. తనకున్న స్పిన్ మీద గేమ్ గురించి అందరూ తెగ చెప్పుకుంటారు. బట్ హీస్ కమింగ్ అప్ షార్ట్. ఐ డోంట్ నో వై. బట్ అది అక్కడ ఉన్నాయి. నా ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ అయితే బ్యాటింగ్ వల్ల ఓడిపోయామని చెప్తాను నేను. ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం ఇంకా లీడ్కి తొక్కేసి ఉండాల్సింది. జస్ట్ ఇమాజిన్ అక్కడ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ ఉంటే ఎట్లా అయ్యేదో. ఇక ఇష్టం వచ్చినట్టు టామ్ హార్ట్ ఆల్రెడీ కుంగిపోయి ఉన్నాడు ఆ రోజు. ఇంకా కొట్టి 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 ఇక మొత్తానికి అవుట్ కొట్టేవాడు. సో దట్ ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ల్యాక్ అయ్యామన్నమాట మనం. సో ఇంకేమన్నా ఉందా రాజు ఈ టెస్ట్ మ్యాచ్లో? ఇంకా నా లాస్టింగ్ ఇమేజ్ ఆఫ్ దిస్ టెస్ట్ మ్యాచ్ ఏంటంటే జడేజాని స్టోక్స్ రన్అట్ చేయడము. ఆ రన్అట్ గురించి చెప్పు.
ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో యూ మీన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రన్‌ఔటా? ఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్? సెకండ్ ఇన్నింగ్స్ లో రన్అట్ జడేజా రన్అట్ చేస్తారు స్టోక్స్. ఓకే. ఓకే. సో, యాహ్! ఐ థింక్ ఆ మూమెంట్ ఐ థింక్ డెఫినెట్‌లీ అది మనవాడు ఐ థింక్ జడేజా హ్యాడ్ టు రన్ అరౌండ్ ద బౌలర్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. అండ్ మనవాడు ప్రాబ్లీ అంటే బెన్ స్టోక్స్ కూడా కంప్లీట్లీ ఆఫ్ బ్యాలెన్స్ త్రో చేశాడు. అంటే అందుకే కదా బెన్ స్టోక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కంప్లీట్లీ ఈజ్ సమ్‌వన్ హూ డస్ ఫ్రీక్ థింగ్స్ అని అంటారు. అండ్ ఐ థింక్ బ్రెండన్ మెక్కలమ్ ఆల్సో నీడెడ్ సమ్‌వన్ లైక్ దట్. ఇప్పుడు మనం మెక్కలమ్ స్టైల్ ఆఫ్ కోచింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఇప్పటి వరకు అసలు ఒకప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ వాళ్ళ రిజల్ట్స్ ఇవన్నీ చూసుకుంటే అసలు చాలా స్క్రూటినీ ఉండేది. అసలు టెస్ట్ క్రికెట్‌లో ఏం జరుగుతుంది? ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారు. అసలు ఒక్కొక్క సీరీస్‌కి ఒక్కొక్క ప్లేయర్‌ని సెలెక్ట్ చేయడము, ఎవరెవరో రావడము. ఐ థింక్ దట్ బిఫోర్ బ్రెండన్ మెక్కలమ్ ఒక ఫేజ్‌ని తీసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ఫేజ్ వాటెవర్ దట్ శాంపుల్ నంబర్ ఆఫ్ ఇయర్స్ దట్ యూ వాంట్ టు టేక్. I think England tried out the most number of test players than any other cricketing nation. I'm pretty sure about that. అంటే నీకు అక్కడ తెలుస్తుంది వాళ్ళు ది జస్ట్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్ కంప్లీట్లీ. అంటే వాళ్ళకి అంత స్ట్రాంగ్గా కౌంటీ సిస్టమ్ ఉంది. మాకు ఇన్ని కౌంటీస్ ఉన్నాయి, ఏకంగా ఇంతమంది ప్లేయర్స్, మేము ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇస్తాము. ఓకే, కాంట్రవర్సీస్ aside, బట్ స్టిల్ దే హ్యాడ్ సచ్ అ స్ట్రాంగ్ సిస్టమ్ దట్ బోస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్. బట్ ఈవెన్చువల్లీ it wasn't truly reflecting in terms of numbers and results. So, కానీ ఈ ఇక్కడ మనం బ్రెండన్ మెక్కలంకి పర్ఫెక్ట్ టాలీ దొరికాడని చెప్పుకోవచ్చు బెన్ స్టోక్స్ రూపంలో. ఎందుకంటే మెక్కలం కూడా అంతే, హీ ఆల్సో యూస్ టు డూ ఫ్రీక్ థింగ్స్ ఆన్ క్రికెట్ ఫీల్డ్. టెస్ట్ మ్యాచ్లో T20 ఆడడం. అండ్ ఐ థింక్ దెర్ వాజ్ వన్ గేమ్ ఇంగ్లాండ్లోనే అనుకుంటా బ్రెండన్ మెక్కలం టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. So all they needed to do was just grind through a couple of sessions and not attack and not go too aggressive. And Atlanta time lo Brendan McCullum showed that he had that angle as well. Ante literal ga he took bouncers on the chin. He was just like ready to wade through those phases and all that. So I think that's what you need, tough characters in test cricket and also in general when you are touring places like India and all. I think స్టోక్స్ ఆ రన్అట్ అంటే జనరల్ గా మనం కొన్నిసార్లు అనుకున్నప్పుడు అరే హౌ కెన్ యూ డూ సచ్ ఎ థింగ్ అంటే అది ఎట్లా అంటే మనం అనుకున్నప్పుడు మామూలుగా అదేదో అదృష్టం తగిలింది అట్లాగా ఆఫ్ బ్యాలెన్స్ అసలు అలా త్రో చేస్తే ఎట్లా అవుతుంది, అది ఏదో లక్కీ 1 out of 10 times జరుగుతుంది అది. అండ్ అక్కడ రన్అట్ అయింది ఎవరు? జడేజా. అదే కదా, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ మన ఇంగ్లాండ్ లో ఫ్రీక్ ఎవరు ఉన్నారు, ఇండియాలో ఆ టైప్ ఆఫ్ ఫ్రీక్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీల్డింగ్ ఫ్రీక్ ఎవరు అనుకుంటే హ్యాస్ టు బి జడేజా ఇన్ సిన్స్ ద లాస్ట్ డికేడ్. సో అట్లాంటిది మరి జడేజా అని రన్అట్ చేయడం అంటే లైక్ లిటరలీ ఇట్ మస్ట్ హావ్ బిన్ వెరీ టఫ్ పిల్ టు స్వాలో ఫర్ జడేజా. అందుకే తను హట్ అయ్యి నేను బెస్ట్ అథ్లీట్ ఇన్ ద టీమ్, నేను రన్అట్ అవడం ఏంటని ఇంకా సెకండ్ టెస్ట్ నుంచి ఇంకా తానే తప్పుకున్నట్టున్నాడు. నిజం రాదు అక్కడ. అంటే అది ఆ రన్అట్ తను అవుట్ చేయడమే కాకుండా ఇంజూరీ కూడా చేసింది. తను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంతలా ఆ యాంగిల్లో త్రో వేయగలుగుతాడు, అసలు బ్యాక్ హ్యాండెడ్గా అంత ఒక యాక్యురేట్గా వేయగలుగుతాడని. లాస్ట్ మినిట్లో తను ఇంకా ఎక్కువ ఫాస్ట్గా పరిగెత్తాల్సి వచ్చింది, ఇంకా దెబ్బకి హామ్స్ట్రింగ్ పోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఆ టెస్ట్ మ్యాచ్లో. ఇంకా నువ్వు చూసుకుంటే మార్జిన్ ఆఫ్ విక్టరీ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఆ పాయింట్ ఎంత ఇంపార్టెంటో. ఫస్ట్ ఇన్నింగ్స్ అంత బాగా ఆడాడు జడేజా. తను ఉండి తను అశ్విన్ పార్ట్నర్షిప్ నడిపించి తర్వాత భరత్ వచ్చి ఏముంది ఇంకా సింపుల్గా అయిపోయింది. ఏదో ఇక నాకైతే లాస్ట్ కూడా హోప్ ఉండే మన మియాబాయ్ ఇంకా ఇదేంటి ఇంకా బుమ్రా సార్ ఆడుతున్నప్పుడు కూడా. కానీ ఏమో ఇక అర్జెంటుగా సాయంత్రం మ్యాచ్ అయిపోతే బాగుండని అనుకున్నారు. ఇక అప్పటికప్పుడే మనం అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చుంటే బాగుండేది బ్యాటింగ్కి. 20 రన్లతో ఇద్దరు టైలెండర్లు ఆడుతుంటే ఆ ఫీలింగ్ వేరు అసలు. ఊరుకో రాహుల్, మియా ఏదో పాపం ఆడక తన హోమ్ ఏంటది తన హోమ్ గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు పాపం. అట్లా 4 సిక్స్లు కొట్టేసి గెలిపిద్దాం అనుకున్నాడు. ఏముంది కొంచెం త్వరగా అరే మన 4 వాళ్ళందరూ సిక్స్లు కొట్టుంటేవాడు ఏదో సరదాగా ఇరానీ చాయ్ ఇప్పిద్దాము అక్కడ తీసుకెళ్లి మన వాళ్ళందరికీ మంచిగా అని చెప్పి కొంచెం త్వరగా ముగించాడు. నువ్వు అసలు ఏంటి మియాన్ని చాలా అసలు
బట్ ఫన్ అపార్ట్ ఐ థింక్ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో అయితే మియాని చూసే అదృష్టం అయితే దక్కలేదు గానీ, యాహ్! ఐ థింక్ మనం ఇందాక రన్‌ఔట్‌ల గురించి మాట్లాడుతాం కదా! టాకింగ్ అబౌట్ రన్‌ఔట్స్ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్ రన్‌ఔట్ అయ్యాడు. అది చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం దొరికింది నాకు వైజాగ్‌లో. సో, ఐ థింక్ అక్కడ చూసుకుంటే అసలు ఇట్ ఆల్ సీమ్డ్ లైక్ అసలు మనకు కొన్ని సార్లు అది జరిగిన తర్వాత మరలా మనం అది రివైండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఏదన్నా ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్ మనకది చాలా అంటే చాలా ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అలా ఎళ్ళిపోతది. అసలు నిజంగా జరిగిందా అనే టైప్‌లో. ఎందుకంటే ఆ రన్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఆల్ లుక్ లైక్ ఎ స్లైట్‌లీ ఈజీ సింగిల్. అంటే ఐ వోంట్ సే ఇట్ వాస్ ఎ వెరీ రిస్కీ సింగిల్. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా ఖచ్చితంగా స్టోక్స్ రన్‌ఔట్ అయ్యేవాడు అని చెప్పే టైప్ ఆఫ్ సింగిల్. అంటే స్టోక్స్ ఏమనుకున్నాడంటే ఏదో పోతుంది క్యాజువల్‌గా బెన్ ఫోక్స్ బోత్ బెన్స్ వర్ బ్యాటింగ్ ఫోక్స్ అండ్ స్టోక్స్. సో, మనవాడు అటు సైడు కొట్టాడు. ఐ థింక్ ఇట్ వాస్ టువర్డ్స్ కవర్ ఐ గెస్. సో, అయితే స్టోక్స్ క్యాజువల్‌గా అంటే టేక్ ఆఫ్ చేసుకునేటప్పుడు కూడా స్లోగా కొంచెం క్యాజువల్‌గా పరిగెట్టాడు. కానీ లాస్ట్ మూమెంట్‌లో రియలైజ్ అయ్యాడు. ఆ లాస్ట్ మూమెంట్‌లో రియలైజ్ అయ్యి కొంచెం ఏదో మనవాడు ట్రై చేసినా సరే అంటే మేబీ ఇఫ్ హ్యాడ్ హి పుట్ ఇన్ ఎ డైవ్ మేబీ హి వుడ్ హావ్ బీన్ సేఫ్. బట్ యాహ్! అంటే మనం హ్మ్, అందరూ స్టేడియంలో వి వర్ నాట్ ష్యూర్ 100% అది పక్కా రన్ ఔట్ అయ్యాడని తెలిస్తే మనం ముందే సెలబ్రేట్ చేసుకుంటాం కదా! కానీ ఇట్ వాస్ రియల్లీ క్లోజ్. మనం ఈవెన్ రీప్లేస్‌లో కూడా చూడొచ్చు. ఇట్ వాస్ సో క్లోజ్. మనవాడు శ్రేయస్ అయ్యర్ అయితే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తేసి లిటరల్‌గా అక్కడ ఐ థింక్ మేబీ హి వాస్ కైండ్ ఆఫ్ పాయింటింగ్ ఇట్ టువర్డ్స్ కోచ్ టీకే దిలీప్ అనుకుంటా. చూపిస్తున్నాడు అంటే ఫింగర్స్ చూపిస్తున్నాడు. "అరేయ్! చూడు ఇంత మార్జిన్‌తో" అంటే ఆల్సో some what I saw in social media is like first innings లో I think when Stokes I think he had caught Shreyas Iyer I guess. సో అట్లా క్యాచ్ పట్టినప్పుడు తను కూడా ఏదో ఫింగర్ ఏదో పాయింట్ ఔట్ చేస్తే దానికి ఇది ఆపోజిట్‌గా మనవాడు చేసాడని అంటున్నారు. ఐయామ్ నాట్ సో ష్యూర్ ఇఫ్ దట్ వాస్ శ్రేయస్ అయ్యర్స్ ఇంటెన్షన్. మేబీ హి వాస్ ట్రైయింగ్ టు హింట్ సంథింగ్ టు టీకే దిలీప్ ఏమో అని అనుకుంటున్నా నేను. ఓకే. వాటెవర్ దట్ వాస్ బట్ స్టిల్ దట్ రన్ ఔట్ వాస్ అమేజింగ్. ఎందుకంటే మన వాళ్ళు స్టేడియంలో ఆ రీప్లే స్క్రీన్ చూపించి వెంటనే అక్కడ స్టోక్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు కనపడ్డాడు. ఇంకా అసలా బెయిల్స్ ఇంకా లేవలేదు. మనోళ్ళకి అర్థమైపోయింది. ఓకే. హి ఈస్ గోయింగ్ టు స్ట్రగుల్ అని ఇంకా ఫుల్‌గా స్టేడియంలో కంప్లీట్‌లీ డిఫరెంట్ వైబ్ వచ్చింది. అండ్ మీరంటే హైదరాబాద్‌లో మరి మంచి హోస్ట్ కాబట్టి పక్కనోళ్ళకి మంచిగా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి టామ్ హార్ట్లీ బాబుకి 7 వికెట్లు సమర్పించి ఇంగ్లాండ్ వాళ్ళకి విక్టరీ కూడా మీరు మా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయిన కోహ్లీ డైమండే కాదు. మా దగ్గర కోహ్లీ లేకపోయినా ఇంకొక డైమండ్ ఇస్తున్నాం. మీ టెస్ట్ మ్యాచ్ రూపంలో వెళ్ళిపోండి అని చెప్పి టెస్ట్ మ్యాచ్‌ని సమర్పించారు. కానీ మా వైజాగోళ్ళు కొంచెం గట్టోళ్ళు. సో, మంచిగా ఆ! ఆతిథ్యం ఇచ్చినట్టే ఇచ్చి, మన వాళ్ళు ఫోర్త్ డే సెకండ్ సెషన్‌లో టెస్ట్ మ్యాచ్‌ని కంప్లీట్ చేశారు. యాక్చువల్లీ నేను లాస్ట్ 2 డేస్ మంచిగా పోతదేమో అని అనుకున్నా గానీ, ఆ ఫిఫ్త్ డేకయితే పోలేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ వాస్ ఎన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ పక్కనే అవకాశం దొరికింది ఆ స్టాండ్‌లో. సో, డెఫినైట్‌లీ మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన దానికి ఒక సాలిడ్ రివెంజ్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇట్ వాస్ ఎ 106 రన్ మార్జిన్. సో, డెఫినైట్‌లీ ఐ థింక్ ఆల్‌దో మనకి కోహ్లీ అన్న లేకపోయినా సరే ఆ కొరతను తీరుస్తూ మన యశస్వి జైస్వాల్ తనైతే లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ దగ్గర ఎక్కువ సేపు ఫీల్డింగ్ చేశాడు. పాపం అంటే మనకంటే క్రికెట్‌ని పిచ్చి పిచ్చిగా ఫాలో అయ్యే వాళ్ళకి we know that Jaiswal is one guy for the future and he's definitely going to play a big role in Indian cricket అనే ఫీలింగ్ ఉంది. అక్కడ తన ఇప్పటికే స్పార్క్ కూడా చూపించాడు. అండ్ బట్ వైజాగ్‌లో చాలామంది ఐ థింక్ లాట్ ఆఫ్ దెమ్ వర్ నాట్ రియల్లీ ఇంటూ టెస్ట్ క్రికెట్ అని అనిపించింది నాకు. అంటే అట్‌లీస్ట్ పీపుల్ హూ లైక్ సాట్ అరౌండ్ మీ మేబీ ఐ మైట్ బి రాంగ్. బట్ సో ఎక్కువ మంది ఏంటంటే ఇంకా అదొక టీ20 క్రికెట్ మోడ్‌లో చూస్తున్నారనమాట. అండ్ చాలామంది పాపం జైస్వాల్‌ని ఎక్కువగా గుర్తించలేదు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు అరుస్తున్నారు జైస్వాల్, జైస్వాల్ అని చెప్పి. మనోడు అప్పటికే 1 ఆర్ 2 టైమ్స్ ఏదో చూసి అట్లా హ్యాండ్ రైజ్ చేసాడు గానీ, బట్ అంటే ఎందుకు ఈ పాయింట్‌ని కొంచెం ఆహ్, అంత పర్టిక్యులర్‌గా చెప్పాల్సొస్తుందంటే జైస్వాల్ ప్లేడ్ ఎ సూపర్బ్ నాక్. అంటే మనం అక్కడ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఓకే. బుమ్రా అని కనబడుతుంది. డెఫినైట్‌లీ బుమ్రా ప్లేడ్ ఎ ఈవెన్ బిగ్గర్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బౌలింగ్ ఇంపాక్ట్. బట్ అక్కడ జైస్వాల్ హ్యాడ్ టు ప్లే దట్ నాక్. ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో వి కుడ్ నాట్ కన్వర్ట్ దోస్ 50s ఇంటూ 100s అండ్ 80s ఇంటూ 150s, 200s అక్కడే మనకి కొంచెం
ల్యాక్ అయిందని మనం ఇందాకే మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడే జైస్వాల్ రైట్ ఫ్రమ్ ఇండియా వాళ్ళు టెస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు హి జస్ట్ పుట్ దట్ స్టాంప్. అరే 200 అది కూడా తను ఆడిన ఆ స్టైలు, ఆ స్ట్రెయిట్ అటాక్ చేయడము. అండ్ ఇందాక నువ్వు ఎట్లయితే ఆలిపప్ గురించి చెప్పావు, తను హౌ హీ యూజ్డ్ హిస్ ఫీట్ అగైన్స్ ది స్పిన్నర్స్ అండ్ ఆల్. జైస్వాల్ షోడ్ దట్ వాట్ వీ కెన్ డూ యాజ్ అ బ్యాటింగ్ యూనిట్ అనేది హీ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఆల్తో రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయినా సరే. So I think that is why he deserved a little more of a rousing reception from the Vizag crowd. Unfortunately, నేను ఓన్లీ లాస్ట్ డే చూసాను కాబట్టి మేబీ ఐ మైట్ బి రాంగ్, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను పక్కనే ఒక గ్రూప్ ఉన్నారు, బార్నీ ఆర్మీ అని. బార్మీ ఆర్మీకి కొంచెం ఇమిటేషన్ గ్రూప్ లాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇట్లాగే సేమ్ 4 అయ్యి వెళ్ళినప్పుడు 4 more to the England అని అలా ఫుల్గా మంచి రిథమిక్గా పాడుతున్నారు. అదైతే మంచిగా నచ్చింది. అంటే నాకు ఐ గాట్ ఎ ఫీల్ ఆఫ్ హౌ ఇప్పుడు మనం యూకేలో టెస్ట్ మ్యాచెస్ అవి జరిగినప్పుడు మనకి అంతా కొన్నిసార్లు ఈ 4లో కొట్టినప్పుడు లేదంటే వాళ్ళు స్లెడ్జింగ్ చేసినప్పుడు అంత రిథమిక్గా అనిపిస్తుంది కదా. సో ఆ ఫీల్ అయితే తెలిసింది ఎట్లా ఎట్లా ఉంటుంది ఆ వైబ్ అనేది కంప్లీట్గా. And those guys were also kind of I had interacted with a couple of guys, so they were like okay అంటే వాళ్ళు they were only purely into test cricket. ఎందుకంటే వాళ్ళు నేను అడిగాను అసలు మీరు మీ సైడ్ 100 ఇదంతా స్టార్ట్ అయింది కదా, మరి ఫాలో అవుతారా చూస్తారంటే 100 అనేది మేము అసలు క్రికెట్ కానీ కన్సిడర్ చేయమంటున్నారు వాళ్ళైతే. కానీ వాళ్ళు టెస్ట్ క్రికెట్ అయితే బాగా ఫాలో అవుతారంట. అంటే టెస్ట్ క్రికెట్లో మంచి డే 1 నుంచి డే 5 వరకు there will be phases where you feel like you are winning and there will be phases where the opponent is winning. So I think this is the beauty of test cricket and మాకు అందుకే టెస్ట్ క్రికెట్ని బాగా ఫాలో అవుతాము అని చెప్పి అన్నారు. అండ్ ఆ గ్రూప్ ఒక 16-17 మెంబర్స్ ఉంటారంట. దే హ్యావ్ జస్ట్ ట్రావెల్డ్ ఫర్ ద వైజాగ్ టెస్ట్ మ్యాచ్. వాళ్ళు ఏంటంటే అన్ని టెస్ట్ మ్యాచెస్ ట్రావెల్ చేస్తున్నారేమో అని అడిగాను, బట్ దే సెడ్ లైక్ నో వీఆర్ జస్ట్ వీ హ్యావ్ కమ్ హియర్ ఓన్లీ ఫర్ ద వైజాగ్ గేమ్. అండ్ వాళ్ళకు కూడా టెస్ట్ ఎక్స్పీరియన్స్ నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే రియల్లీ లైక్డ్ వైజాగ్ యాజ్ సిటీ అని వాళ్ళే చెప్పారు. సో యా ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మన వాళ్ళు మరి చెల్లికి చెల్లి అన్నట్టు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మరి విక్టరీ సాధించారు. సో వైజాగ్ టెస్ట్ మ్యాచ్ మరి నువ్వు ఫాలో అయ్యావా? యా చాలా క్లోజ్గా ఫాలో అయ్యాను నేను. అండ్ ఐ థింక్ ఇది చాలా క్లోజ్ టెస్ట్ మ్యాచ్. మనం అనుకుంటున్నాం కానీ 106 రన్ విక్టరీ, పోయిన టెస్ట్ మ్యాచ్ 30 రన్లతోనే ఓడిపోయాం అది ఇది. కానీ పోయిన టెస్ట్ మ్యాచ్ మనం క్లియర్గా ఆలిపోప్ ఇన్నింగ్స్ తర్వాత కంప్లీట్ చేంజ్ ఆఫ్ మొమెంటం గమనించాము. కానీ ఇక్కడ అట్లా లేకుండే. లాస్ట్ డే వరకు కూడా ఇంగ్లాండ్ 400 చేసేస్తారా అని భయంతో ఉండే. ఎందుకంటే ఇది అంత బ్యాడ్ ట్రాక్ ఏం లేకుండా, ఇది క్రంబ్లింగ్ ట్రాక్ లేదు. ఇది ఒక మంచి స్పోర్టివ్ వికెట్, వైజాగ్ వికెట్. అసలు ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో దిస్ ద బెస్ట్ వికెట్ అనుకుంటా. స్పిన్, పేస్, నీకు బ్యాట్స్మెన్లు షాట్స్ ఆడడానికి మంచిగా అణువుగా, మంచి అవుట్ ఫీల్డ్, ఎవ్రీథింగ్ ఉండేది ఆ పిచ్ లో. అండ్ నన్ను అడిగితే ఇంగ్లాండ్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే చాలా ఓవర్ అచీవ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర బ్యాటింగ్ లో కోహ్లీ లేడు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళంతా దే ఆర్ యెట్ టు బి కన్సిస్టెంట్ ఇన్ టెస్ట్ క్రికెట్. మొన్న మ్యాచ్ లో అయితే కేఎల్ రాహుల్ కూడా లేడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో రజత్ పతిదార్ ఆడేయాల్సి వచ్చింది. సో చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ బౌలింగ్ లో జడేజా లేడు. బౌలింగ్ లో లేకపోతే బ్యాటింగ్ లో కూడా లేనట్టే. పంత్ అసలు సంవత్సరం నుంచి ఆడట్లేదు. సో ఈ బాల్ వర్సెస్ టీమిండియా అనే కాంటెస్ట్ నాకు తెలిసి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల ఇంకా క్లోజ్ అయిందా, లేకపోతే ఇప్పుడు కోహ్లీ వీళ్ళందరూ ఉంటే మరి వార్ వన్ సైడ్ అయిపోయేదా మనకు తెలియదు. కానీ బట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సూపర్ క్రికెట్. ఇంత మంచి హోమ్ సిరీస్ నాకు తెలిసి లాస్ట్ ఎప్పుడు 2016-17లో, అప్పుడు 17-18లో ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు కదా, బ్రెయిన్ ఫేడ్ సిరీస్, అప్పుడు నాకు ఈ ఫీలింగ్ కలిగింది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఆడినా వారం వన్ సైడే. నీకు మధ్యలో అక్కడిక్కడ 2021 కోవిడ్ టైంలో అప్పుడు ఆడిన ఇంగ్లాండ్ సిరీస్లో మ్యాచ్ ఓడిపోయినా కానీ తర్వాత అంతా మనం చిత్తుకోడిచ్చాం. బట్ ఇది ఈ టైప్ ఆఫ్ సిరీస్ నాకు తెలిసి చాలా రేర్ మన దగ్గర. సో వీ షుడ్ ఎంజాయ్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్. అండ్ వైజాగ్ టెస్ట్ మ్యాచ్ అయితే ఓన్లీ ఒక మనిషి వల్లే గెలిచాము. మోస్ట్ డిజర్వ్డ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా. అండ్ నేను ఆ ఆఫ్టర్నూన్ స్పెల్ చూడడం జరిగింది. నేను ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి టీవీ పెట్టంగానే మ్యాచ్ జరుగుతుండే. వాట్ ఏ స్పెల్ రాజు, అది ఏంటా బౌలింగ్.
అండ్ నేను ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. నేను చిన్నప్పుడు డేల్ స్టైన్ బౌలింగ్ చూసామండి ఇండియాలో. రివర్స్ స్వింగ్, ఆ స్వింగ్, అవుట్ స్వింగ్ అన్ని రకాలుగా మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఒకసారి అహ్మదాబాద్లో ఆల్అౌట్ చేస్తాడు, ఒకసారి అదేంటి నాగ్పూర్ టెస్ట్ మ్యాచ్ బాగా గుర్తు మనకి. అసలు ఏమి హెల్ప్ లేకపోయినా కానీ పిచ్చి నుంచి. సో దట్ కైండ్ ఆఫ్ స్కిల్, ఆర్టిస్ట్రీ అంటారో ఏమంటారో బుమ్రా దగ్గర నుంచి. ఆ రోజు మధ్యాహ్నం రాజు నా భూతో నా భవిష్యత్తు. నీకు బుమ్రా బౌలింగ్ వేస్తుంటే ఇప్పుడు నువ్వు గమనిస్తే దిస్ ఇస్ పీక్ బుమ్రా అని నేను నమ్ముతా. మధ్యలో ఇంజురీస్ వాటన్నిటి వల్ల మనం వీడియన్స్ ద బెస్ట్ ఆఫ్ హిమ్. అది ఎందుకు అంటున్నా అంటే కరెక్ట్గా బుమ్రా వృష్టిని అబ్జర్వ్ చేస్తే మనకు కనిపిస్తుంది. అంటే తను వాట్ ఈజ్ ఈ థింకింగ్, అంటే అంటే ఆ లెవెల్, ఆ వృష్టితో తను ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు. బాల్ అవుట్ పోతుంది, ఇన్ను పోతుందా, అలాంగ్ విత్ ద షైన్ ఆఫ్ ద బాల్. అండ్ ఏమో రాజు, అంటే ఇట్ ఇస్ లైక్ సరియల్ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే. ఆ మనిషి బౌలింగ్ వేస్తుంటే యార్కర్లు వేస్తున్నాడు, స్కోర్ బాల్ వేస్తున్నాడు, బౌన్సర్లు వేస్తున్నాడు, అన్ని ఎనీథింగ్, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, రివర్స్ స్వింగ్, కట్టర్లు 140 స్పీడ్లో నీకు అంత అనార్థడాక్స్ యాక్షన్లో బాల్ వస్తే ఎవరికే అర్థమవుతుంది చెప్పు. అండ్ జో రూట్ అయితే ఇక సిట్టింగ్ డక్ ఉన్నాడు నీకు బుమ్రా బౌలింగ్లో, బుమ్రా చేతిలో అసలు. అండ్ అండ్ ఆ ఆలీపోప్ యార్కర్ గురించి అయితే కవిత్వాలు పండుతాయి నాకు తెలిసి. ఇక నాది ఇంకో 100 సంవత్సరాలు అయినా కానీ ఆ బాల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ పీక్ బుమ్రా అండ్ వీ షుడ్ బి వెరీ లక్కీ టు బి వాచింగ్ హిమ్. ఎవరైనా ఇప్పుడు ఎందుకు ఇంత చెప్తున్నాం బుమ్రా అని, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా అని కొంతమంది బచ్చగాళ్ళు అంటారు. బట్ పాయింట్ ఏంటంటే బుమ్రా ఈ 150 వికెట్స్ తీసాడు కదా ఇప్పుడు రీసెంట్గా. ఇన్ హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఈజ్ ద బౌలర్ విత్ ద బెస్ట్ యావరేజ్ అంట ఇప్పటి వరకు 150 వికెట్స్ తీసిన వాళ్ళలో. డెఫినెట్లీ. అండ్ దట్ టు మనం ఎప్పుడు కూడా ఇండియన్ కండిషన్స్లో మ్యాచెస్ ఆడుతున్నప్పుడు వీ ఆల్వేస్ లుక్ ఎట్ అవర్ స్పిన్నర్స్. అంటే ఏదో ఫాస్ట్ బౌలర్స్ని జస్ట్ ఊరికే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ పెట్టుకున్నారేమో, అంత స్పిన్నర్సే కదా అనే టైప్ ఆఫ్ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేస్తాము ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ. బట్ ఇట్లాంటి ఫేజ్లో కూడా లైక్ టు హ్యావ్ సచ్ అ రికార్డ్ ఫర్ జస్ప్రీత్ బుమ్రా. అండ్ ఆల్సో హీస్ నాట్ సమ్మన్ హూ ప్లేడ్ అ లాట్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఇన్ ఇండియా యాజ్ వెల్. అంటే తనకి అప్పుడు సరే కొన్నిసార్లు ఇంజరీస్ వల్ల, కొన్నిసార్లు కొన్ని డ్యూ టు అదర్ రీజన్స్ హీ కుడ్ నాట్ ప్లే మచ్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఇన్ ఇండియా. బట్ నువ్వు అక్కడ అంటే కొన్నిసార్లు ఇట్లాంటి రికార్డ్ చెప్పినప్పుడు చాలా మంది ఏముందిలే మన హోమ్ కండిషన్స్లో ఏదో చిన్న చిన్న టీమ్స్ మీద, లేదంటే ఎవరో అన్లక్కీ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పైన వికెట్స్ ఉండుంటాయేమో అనే టైప్ ఆఫ్ హింట్ ఎవరికన్నా అనుకుంటారేమో అని ముందే చెప్తున్నా. అంటే ఇట్స్ లైక్ తను ఫారెన్ కండిషన్స్కి వెళ్ళి లైక్ డన్ వాట్ హీ హాస్ డన్. అది మనందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏం రికార్డులు తీసాడు, ఏం చేశాడు అనేది. సో ఐ థింక్ బుమ్రా గురించి ఇంకా పర్టికులర్గా నువ్వు చెప్పాల్సింది ఏదన్నా ఉంది అంటే ఆల్రెడీ నువ్వు నీ మాటలోనే చెప్పేసావు. అండ్ ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు దిస్ టెస్ట్ సిరీస్ రియల్లీ కాంపిటేటివ్, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా గట్టిగానే ఆడుతున్నారు. దీనికి నువ్వు చెప్పావు కొన్ని కారణాలు, కోహ్లీ లేడు అండ్ వీఆర్ షోయింగ్ దట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ త్రూ గిల్ అండ్ అయ్యర్ అని చెప్పావు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ ఫీల్ నేను అశ్విన్ని వైజాగ్ టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు కూడా ఐ థింక్ వాజ్ జస్ట్ రషింగ్ త్రూ ది ఓవర్స్. అండ్ అంటే కంప్లీట్గా నీకు ఇట్ డింట్ రియలీ లుక్ లైక్ హీ హ్యాడ్ ఎ ప్లాన్ ఇన్ మైండ్. అంటే మనం అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడి అన్ని వికెట్లు తీసిన పైన అట్లాంటి కామెంట్స్ ఎలా చేయొచ్చు అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. బట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ రోబోటిక్ యాక్షన్ అండ్ లైక్ బౌలింగ్ కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నాడు. బట్ it didn't look like he wanted to slow down the game and had a plan. And the field setting ఇవన్నీ చూసినప్పుడు కూడా it didn't look like he had a plan. అది మరి నాకు అనిపించింది. మేబీ ఐ మైట్ బి 100% రాంగ్, బట్ ఐ ఆనెస్ట్లీ ఫెల్ట్ దట్. అంటే నువ్వు ఇందాక అన్నావు కదా ఏజ్ క్యాచింగ్ అప్ ఇవన్నీ, మేబీ ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద రీజన్. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఆడుకున్నారు అశ్విన్ సార్ తో ఫీల్డ్ లో ఇంగ్లాండ్ వాళ్ళు. తన సైడ్ కే బాల్ కొట్టి తను చేయలేక బౌండరీకి పంపించాడు బాల్స్. So whatever the reason could be, honestly I feel maybe are we like seeing Ashwin past his best, or maybe this is one odd game or something. We are not sure. But one thing is for certain, Hyderabad and Vizag, మనం
బోత్ తెలుగు స్టేట్స్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ టెర్రిఫిక్ టెస్ట్ మ్యాచ్ వికెట్స్. ఇది మాత్రం మనం గర్వంగా కాల్ రగరేసుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సార్లు టెస్ట్ పిచ్చెస్ పైన అండ్ దట్ విజిటింగ్ టీమ్స్ వచ్చినప్పుడు అరే కంప్లీట్ ర్యాంక్ టర్నర్ని ఇచ్చారు, అసలు ఇదేం పిచ్చు. ఈవెన్ ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం అబౌట్ పిచ్చెస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇన్ఫాక్ట్ ఆ అహ్మదాబాద్ గేమ్ అయితే ఐ థింక్ 1.5 డేలోనే ఎంతలోనే అయిపోయింది, 1.5 or 2 days డే నైట్ టెస్ట్ మ్యాచ్ అనుకుంటా. జో రూట్ ఐ థింక్ ఈ టుక్ ఏ 4 for 5 for, I don't remember. The ball was keeping really low. Oh god, it felt like are we watching a horror movie అనే టైప్లో క్రియేట్ చేస్తారు మీడియా వాళ్ళు. అంటే నిజంగా అంత జరిగిందా, వాళ్ళు ఆడలేక అట్లాంటి సాగులు చెప్తున్నారు, ఇవన్నీ మనం ఇట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. బట్ దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్క్రూట్నీ ద లాస్ట్ టైం ఇంగ్లాండ్ కేమ్ టు ఇండియా. బట్ దిస్ టైమ్ ఇప్పుడు హైదరాబాద్ అండ్ వైజాగ్ నువ్వు చూసుకుంటే వీ డోంట్ ఈవెన్ నీడ్ టు లుక్ ఎట్ ద స్కోర్ కార్డ్స్, జస్ట్ ప్యూర్లీ ఆ క్వాలిటీ చూసుకుంటే ఫ్రమ్ బోత్ టీమ్స్ ఇట్ జస్ట్ లుక్ లైక్ బోత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దే డిజర్వ్ ఆల్ ద ప్లాడిట్స్. ఎందుకంటే డెఫినెట్లీ ప్రొడ్యూస్డ్ రియల్లీ అవుట్ స్టాండింగ్ పిచ్చెస్. మరి ముందున్న టెస్ట్ మ్యాచెస్ పైన వాళ్ళ క్రికెట్ బోర్డ్స్ పైన ఫుల్గా ప్రెజర్ పెంచారు మన వాళ్ళు. ఎందుకంటే మేము ఇట్లాంటి అద్భుతమైన వికెట్స్ ఇచ్చాము, ఫర్గెట్ అబౌట్ హూ వన్ ద మ్యాచ్, బట్ వీ గేవ్ అవర్ బెస్ట్ ఫర్ ద వికెట్ అని మన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు బోత్ క్రికెట్ బోర్డ్స్. ఇప్పుడు మరి వాళ్ళు స్టాండర్డ్ సెట్ చేశారు కాబట్టి మరి ఆ రాంచీలోను అండ్ అలాగే ధర్మశాలలోను ఇంకా ఇట్లా ఈ సౌరాష్ట్ర వీళ్ళు ఎట్లా మరి వాళ్ళు అది ఛాలెంజ్గా తీసుకుంటారో ఏం జరుగుతుందని చూడాలి. అండ్ ఇంకోటి ఏంటి, బుమ్రా గురించి చెప్పినప్పుడు నేను ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు, నేను ఏంటంటే కొన్ని మూమెంట్స్ రికార్డ్ చేస్తున్నా ఆ గ్రౌండ్లో. ఆ స్టేడియం ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో హౌ ద వైబ్ వాజ్. ఎస్పెషల్లీ నేను పక్కనే ఇంగ్లాండ్ సపోర్టర్స్ పక్కనే కూర్చున్నాం కాబట్టి మెయిన్లీ అసలు ఆ వైబ్ గురించి నేను కొన్ని మూమెంట్స్ రికార్డ్ చేసుకుంటుంటే ఆ జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ వికెట్ ఇంకా అప్పటికే 9 wickets పడి నేను ఐ వాజ్ లైక్ క్యాజువల్లీ ఓకే లెట్స్ సీ అసలు ఈ బాల్ ఏం జరుగుతుందో జస్ట్ ఊరికే కొంచెం దగ్గర నుంచి తీద్దామని నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫార్చునేట్లీ ఇట్ వాజ్ ద లాస్ట్ క్లోజింగ్ మూమెంట్ ఆఫ్ ద గేమ్ అనమాట. సో మన లిసనర్స్ కోసం జస్ట్ అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో వినిపిస్తాను. జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ బాల్ వేసినప్పుడు అండ్ ఆనెస్ట్లీ సేయింగ్ బుమ్రా బౌలింగ్ వేస్తున్నప్పుడు ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ నువ్వు అట్లా బ్లింక్ చేస్తే ఇంకా మిస్ అయిపోతావు అంత క్విక్గా. ఈవెన్ బ్యాటర్స్ వర్ రియలీ స్ట్రగ్లింగ్ టు పిక్ హిమ్. ఆ బెన్ ఫోక్స్ డిస్మిసల్ చూసుకుంటే అసలు ఏం బెన్ ఫోక్స్ ఎప్పుడు బ్యాట్ కిందకి పెట్టాడు, ఆ బాల్ ఎప్పుడు తన బ్యాట్కి హిట్ అయ్యి జస్ప్రీత్ బుమ్రాకి రిటర్న్ క్యాచ్ వెళ్ళిందని ఆశ్చర్యపోయారు. అంత క్విక్గా జరిగింది అనమాట. హీ వాజ్ రియల్లీ ర్యాపిడ్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ అవర్ డెడికేటెడ్ లిసనర్స్ మన అభిషేక్, ఐ హ్యాడ్ ద గ్రేట్ ప్రివిలేజ్ టు మీట్ ద గ్రేట్ మ్యాన్. ఎందుకంటే తను మనం చాలాసార్లు మన ఎపిసోడ్లు అన్నీ రిలీజియస్గా వింటూ ఉంటాడు, ఏది మిస్ అవ్వడు అండ్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. సో అండ్ తను చెప్పాడు అసలు మనం ఎప్పటి నుంచో కలవాలని ప్లాన్ వేసుకుంటున్నాం, అసలు నేను రాహుల్ భాయ్ ఎప్పుడో కలవాలి, బట్ మన ఇద్దరం కలిసాము ఫస్ట్ అని చెప్పి. వీ హ్యాడ్ ఎ రియల్లీ గుడ్ డే అవుట్ దట్ డే. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం వైజాగ్ని అటు ఇటు తిరిగి కొంచెం చిల్ అయ్యాం. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మనోడైతే భారత్ ఆర్మీ గ్రూప్ దగ్గర కొంచెం వాళ్ళతో ఉన్నాడంట. అండ్ అలాగే సచిన్ ఫ్యాన్ సుధీర్ దగ్గర కూడా కొంచెం టైం స్పెండ్ చేసి తన దగ్గర నుంచి జెండా ఎత్తుకొచ్చాడు. సో మేము అంటే బయట తిరుగుతున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ జెండా నా దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు నా దగ్గర ఉంది, ఇంట్లో ఉంది అది. సో ఇట్ వాజ్ ఎ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ గురించి ఇంకా చాలా ముచ్చట్లే మాట్లాడుకున్నాం. అసలు రాహుల్ భయ్య వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ వి మూవ్ ఆన్, మరి శుభ్మన్ గిల్ ప్రూవ్ చేసుకున్నాడు అంటావా? ఐ థింక్ ఇట్స్ too early to speak, but yeah, I think తనకి ఏదో కొంచెం ఆ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వాట్ ఎవర్ ద ఇంజురీ, బ్యాక్ ఇంజురీ ఏదో ఇంజురీ, ఐ థింక్ couldn't see him on the field. But yeah, let's hope it's not a serious injury and it's not something that will hamper his batting or anything. బట్ యా ఐ థింక్ స్టిల్ ఏ లాంగ్ వే టు. ఇప్పుడు జైస్వాల్ కూడా మరి అట్లా అనుకుంటే డబుల్ సెంచరీ కొట్టాడు. డస్ దట్ మీన్ దట్ హీ హ్యాస్ ప్రూవెన్ ఇప్పుడు? ఎందుకంటే మనకి వన్స్ రిషబ్ పంత్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఐ థింక్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్, ఎస్పెషల్లీ ఇంకా టీంలో ప్లేస్ కోసం ఎవరైతే ఇంకా ప్రూవ్ చేసుకోవాలని కొంచెం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ ఇట్ విల్ స్టార్ట్ బికమింగ్ ద స్క్రూస్ విల్
స్టార్ట్ బికమింగ్ లాట్ మోర్ టైటర్ ఐ ఫీల్. ఎందుకంటే ఇక్కడ కోన శ్రీకర్ భరత్ కూడా అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు మన వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ he hasn't really like putting that stamp that okay I deserve this place అనే టైప్లో ఇంకా రాలేదు మనం జెన్యున్గా చెప్పుకోవాలంటే. బట్ స్టిల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కోన శ్రీకర్ భరత్ ఆర్ అంటే ఇతను ఒకరిని మనం హైలైట్ చేస్తున్నట్టు కాదు కానీ, బట్ ఈవెన్ ఇన్ ద సేమ్ వే వీ కెన్ టాక్ అబౌట్ శ్రేయస్ అయ్యర్ యాజ్ వెల్. శ్రేయస్ అయ్యర్కి తనకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. తను ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి హెస్ బీన్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇండియన్ క్రికెట్లో. బట్ స్టిల్ ఇంకా ఐ థింక్ షార్ట్ బాల్ చేసినప్పుడు ఈజ్ జస్ట్ స్లోలీ బికమింగ్ ఏ మీమ్ మెటీరియల్ ఫర్ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియా ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరెవరు దొరుకుతారా స్కేప్ గోట్, ఎవరిని రోస్ట్ చేద్దామని. కానీ శ్రేయస్ అయ్యర్ ఈస్ గివింగ్ దెమ్ సో మెనీ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ ద వే హీస్ హ్యాండ్లింగ్ ద షార్ట్ బాల్ యాజ్ అ ప్రొఫెషనల్ క్రికెటర్ అండ్ దట్ టు సమ్మన్ హూ హెస్ బీన్ ప్లేయింగ్ కాంపిటేటివ్ క్రికెట్ ఫర్ ఆల్మోస్ట్ డికేడ్ నౌ. సో ఇట్లాంటి ప్లేయర్ నువ్వు ఇంకా షార్ట్ బాల్ పైన వింత వింతగా డాన్స్ మన వాళ్ళైతే ఏంటి అసలు డాన్స్ స్టెప్లు అది ఇది అని చెప్పి కొన్ని భయంకరమైన కామెంట్స్ చదివాను. ఈవెన్ గిల్ వాజ్ ఆల్సో అండర్ స్క్రూటినీ. అసలు ఏంటి శుభ్మన్ గిల్ని నెక్స్ట్ టెండూల్కర్ నెక్స్ట్ షేవాగ్ అని లేపారు, ఇక్కడ చూస్తే ఏం కనబడట్లేదు, మనవాడు డిస్మిసల్స్ చూస్తున్నా అన్ని బౌల్డ్ అవ్వడం, ఏంటి అసలు ఈ శుభ్మన్ గిల్ అనే టైప్లో మనవాడు కొంచెం రెస్పాండ్ అయ్యి ఒక సాలిడ్ నాకు ఆడాడు. అదే కదా దీస్ ఆర్ ద థింగ్స్. ఈవెన్ శ్రీకర్ భరత్ కూడా అట్లాగా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు మేక్ 100s or 150s, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద వాల్యూ దట్ యూ యాడ్ టు ద టీమ్ అండ్ ఇంపాక్ట్ యూ ప్లే అట్ ద పర్టికులర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు ఇఫ్ శ్రీకర్ భరత్ ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ లెట్స్ హోప్ హీ కెన్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్. లేదుగా ధ్రువ్ జురేల్ వచ్చేసాడు టీంలోకి. థర్డ్ టెస్ట్ మ్యాచ్ ధ్రువ్ జురేల్ డెబ్యూ చేయబోతున్నాడు. సో ఐ థింక్ వే బ్యాక్ ఫర్ శ్రీకర్ భరత్ ఇంకా కష్టమే నన్ను అడిగితే. చాలా నమ్మకం పెట్టుకుంది టీము. బట్ అంటే నన్ను కొంచెం మరీ జనాలు బాగా టార్గెట్ చేసినట్టు అనిపించింది భరత్ని. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఇప్పుడు అయ్యరు వీళ్ళంతా ఎవరు పర్ఫామ్ చేయకపోయినా స్క్రూటినీ అంతా భరత్ మీదనే. అసలు ఈ క్యాండిడేట్ని చూస్తే టెస్ట్ క్రికెట్కి వర్తే కాదనిపిస్తుంది. అసలు కీపింగ్ సరిగ్గా చేయట్లేదు, తీసేయండి పక్కన తీసేయండి తోసేయండి అన్నారు. మరీ ఘోరంగా. కీపింగ్ ఐ థింక్ కీపింగ్ వైజ్ ఐ థింక్ హీ హాస్ ఇంప్రూవ్డ్ లీప్స్ అండ్ బౌండ్స్ అండి. ఒకప్పుడు అంటే ఇట్స్ నాట్ టు సే అంటే ఎందుకంటే పర్టికులర్ తను when we first came into the టెస్ట్ టీమ్ అండ్ అప్పుడు కొంచెం క్రిటిసిజం ఉండే అరే కీపింగ్లో కూడా కొంచెం ఇంకా టెక్నిక్ ఏదో అది అని అట్లా. అంటే ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్లా స్క్రూటినైజ్ చేస్తున్నట్టుగా చాలా సార్లు భరత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు కానీ, బట్ స్టిల్ ఈ కీపింగ్ వైజ్ గా ఐ డోంట్ థింక్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ కంప్లైంట్స్ అగేన్స్ట్ హిస్ కీపింగ్స్ maybe they should check their eye. So yeah, it was too hard maybe, but still I feel Shikhar Bharat keeping wise got definitely no complaints, but yeah, batting wise ga there is always a room for improvement. And that's also to say ఇప్పుడు మనం someone like Gill, Shreyas Iyer ఇంకా వాళ్ళ పైన కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ యా ఎప్పుడు కూడా మీడియా ఆల్వేస్ లైక్స్ ఎ గోట్, దే ఆల్సో లైక్ స్కేప్ గోట్ యాజ్ వెల్. గోట్ అండ్ స్కేప్ గోట్. సో గోట్ ఆల్రెడీ దొరికేసారు చాలా మంది. జిమ్మీ ఆండర్సన్ ని చూసి అదృష్టం వైజాగ్ వాసులకు కలిగింది, అన్ఫార్చునేట్లీ నాకు కలగలేదు ఉప్పల్లో. అండ్ వాట్ ఎ బౌలర్ ఈజ్ అంటే సార్లు చెప్పుకున్నా తక్కువ. అంటే గోట్ బౌలింగ్ చూసే అదృష్టం నాకు దక్కలేదు అంటే స్టేడియంలో, బట్ బ్యాటింగ్ చూసాను. బ్యాటింగ్ అంటే జిమ్మీ ఆండర్సన్ ఎన్నో సార్లు కవర్ చేసి ఉంటాం కదా టెస్ట్ మ్యాచెస్ అండ్ ఆల్ వాట్ ఎవర్ హీ ప్లేస్. సో ఆల్వేస్ నో ఆండర్సన్ బ్యాటింగ్ వచ్చాడంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు కొంతమందికి మామూలుగా కొన్ని సెంటిమెంట్స్ అంటారు, లేదంటే కొన్నిసార్లు బ్యాటింగ్ వెళ్ళే ముందు ఆ లెఫ్ట్ ప్యాడ్ రైట్ ప్యాడ్ ఇట్లాంటి స్టోరీస్ వింటూ ఉంటాం, ఫన్నీ స్టోరీస్. అట్లాగే జేమ్స్ ఆండర్సన్ క్రీజ్లోకి వచ్చాడంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన బాగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనతో పక్కగా రివర్స్ స్వీప్ ఆడతాడు. రివర్స్ స్వీప్ అంటే స్పిన్నర్ చేస్తున్నారంటే పక్క రివర్స్ స్వీప్ ఆడతాడని ఒక నోషన్ ఉన్నది. ఇప్పుడు మన వాళ్ళు పక్కన బార్నీ ఆర్మీ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా నేను అన్నాను యూ థింక్ ఆండర్సన్ విల్ ఫ్యాన్సీ రివర్స్ స్వీప్ హియర్ అంటే నవ్వుతున్నాడు. వెంటనే నెక్స్ట్ బాల్ రివర్స్ స్వీప్ ఆడాడు అనమాట. సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ సో ప్రెడిక్టబుల్. అన్ఫార్చునేట్లీ ఇట్ వెంట్ టు ద ఫీల్డర్ అండ్ ఇట్ వాస్ లైక్ నాట్ ఏ బౌండరీ అండ్ ఆల్, బట్ స్టిల్ మీకు ఆండర్సన్ ని బర్న్లీ లారా అంటారు అనమాట బ్యాటింగ్ లో. సో ఆండర్సన్ బౌలింగ్ చూడలేకపోయినా ఆండర్సన్ బ్యాటింగ్ చూస్తాం, బట్ స్టిల్ మ్యాన్ హీస్ ఫిట్ ఎస్ అ హార్స్. లైక్ ఇంకా అసలు చూస్తే డింట్ లుక్ లైక్ హీ వాస్ సమ్ 40+ అని, స్టిల్ లుక్స్ లైక్ హీస్ ఇన్ హిస్ ఎర్లీ 20s అనేటట్టుగా ఉన్నాడు అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ ఆల్. బట్ యా డెఫినెట్లీ మరి మన గోట్ కి
మరి ఎప్పుడు ఐ థింక్ హీల్ ఎండ్ అప్ ప్లేయింగ్ టిల్ ఈజ్ సమ్ 70 or 80 అని అనుకోవచ్చేమో. నిజంగా రాదు ఏంటి ఈ టెస్ట్ మ్యాచ్ లో వేరే బౌలర్స్ అందరు ఎకానమీ చూడు, జిమ్మీ ఆండర్సన్ ఎకానమీ చూడు, అండ్ ఈ ఇద్దరు బౌలర్ల ఎకానమీ బిలో 3 ఉంది, బుమ్రా ఇంకా ఆండర్సన్ మొత్తం బౌలింగ్ లైనప్స్ లో. దిస్ ఇస్ గ్రేట్నెస్ వాట్ వీఆర్ వాచింగ్. ఇద్దరు బౌలర్స్ జిమ్మీ ఆండర్సన్ ఇంకా జస్ప్రీత్ బుమ్రా, అబ్సల్యూట్ గ్రేట్నెస్. మనం అంటే వైజాగ్ జనాలు చాలా లక్కీ ఉండే ఇద్దరిని బౌలింగ్ చేయడం చూసి. సో అట్లా మీ హైదరాబాద్ వాళ్ళు ఏం తక్కువ తినలేదు, జో రూట్ తో బౌలింగ్ చేయించారు. మేము జియో రూట్ బౌలింగ్ చూసామండి, ఇంకో గోట్ బౌలింగ్ చూసాం మేము. మా దగ్గరేమో బ్యాటింగ్ గోట్ ని బౌలింగ్ చేస్తూ చూసాము, నువ్వేమో బౌలింగ్ గోట్ ని బ్యాటింగ్ చేస్తూ చూసావు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ టెస్ట్ క్రికెట్. సో గైస్, మీలో ఎవరైనా ఇఫ్ యూ ఆర్ స్టిల్ నాట్ రియలీ ఇంటూ టెస్ట్ క్రికెట్, we're telling you టెస్ట్ క్రికెట్ ఈస్ worth every moment of it. So whenever you have an opportunity, just అట్లా సరదాగా వెళ్ళండి. Just a casual day out లాగా. If you have an opportunity to go and watch a test match, there's nothing like it. You just go and have that experience. కొన్ని మూమెంట్స్ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, అరే ఏం జరుగుతుందని, బట్ when the tide turns, you will absolutely feel why people fall in love with this beautiful game. సో లెట్స్ మూవ్ ఆన్. ఇంకా ఇప్పటికి ఇంకా మరి కోహ్లీ అన్నకి మరి ఏం జరుగుతుందో, మరి నెక్స్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ లో ఏం చేస్తారో అవన్నీ వీల్ సేవ్ ఆల్ దట్ కంటెంట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బట్ ఇప్పటికైతే లైక్ మనం లాస్ట్ లో న్యూస్ రీడర్స్ ర్యాప్ చెప్పేస్తారు కదా అట్లాగా, ఎందుకంటే మన రాహుల్ భయ్యకి టైం అయిపోతుంది, అదర్ థింగ్స్ టు డూ. సో ఇక్కడ మనకి ఎస్ఐ T20 సన్ రైజర్స్ మళ్ళా మన ఐపీఎల్లోనేమో మన వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా అంటే ఎస్పెషలీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా బాగా దారుణమైన పర్ఫార్మెన్స్లతోటి మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ గుండెలు పిండేస్తున్నారు. ఏంట్రా మా కోపానికి మా సహనానికి పరీక్ష పెడుతున్నారా అనే టైప్ లో ఆడుతున్నారు. కానీ ఎస్ఐ T20లో వచ్చేసి అసలు వీఆర్ ది రూలర్స్. ఇంకా ఇక్కడ మన తర్వాత ఎవరైనా చెన్నై సూపర్ కింగ్స్ లేదు, ఆ క్యాపిటల్స్ లేదు, లేదంటే ముంబై ఇండియన్స్ లేదు, ఏ సన్ రైజర్స్ తర్వాత ఎవరైనా అనేటట్టుగా మరి మన వాళ్ళు భయంకరంగా విజృంభిస్తున్నారు. సో ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? అండ్ డిడ్ యూ వాచ్ ద ఫైనల్ అండ్ జస్ట్ లైక్ ర్యాప్ ఇట్ అప్ బ్రీఫ్లీ, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ లైక్ వెన్ సన్ రైజర్స్ వెంట్ ఆన్ టు విన్ దర్ సెకండ్ సక్సెసివ్ టైటిల్ ఇన్ ఎస్ఐ T20 లీగ్? సో నన్ను అడిగితే అది ఇన్ఎవిటబుల్ ఉండే. మన స్క్వాడ్తో అక్కడ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ స్క్వాడ్ చూస్తేనే అర్థమైపోతుంది. కంప్లీట్ బ్యాలెన్స్ స్క్వాడ్ అండ్ కంప్లీట్ ఇన్ ఫిలాసఫీ విత్ సన్ రైజర్స్ టాక్టిక్స్. నీకు ఈ మధ్య మన SRH టీంలో మనకు అర్థం కావట్లే కానీ ఫిలాసఫీ కానీ టాక్టిక్స్ కానీ అక్కడ మాత్రం వెరీ క్లియర్గా ఉంది. బ్యాటర్స్ విన్ యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ అది. సో ఆ దృష్టితోనే స్క్వాడ్ కన్స్ట్రక్ట్ చేశారు, ఆ దృష్టితోనే 2 సీజన్లు కంప్లీట్ డామినేట్ చేశారు. అండ్ ఈ సీజన్ మాత్రం దెర్ వాజ్ నో డౌటే లేదు, లాస్ట్ ఇయర్ కంటే ఇంకా స్ట్రాంగ్ అయింది టీము. అండ్ ఇట్ వాజ్ ఎక్కడి నుంచైనా మ్యాచ్ గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ ఉండే. నీకు ఎంత చిన్న టోటల్ అయినా డిఫెండ్ చేసి చూపించారు, ఎంత పెద్ద టోటల్ అయినా చేసి చేయగలరు వీళ్ళని చేసి చూపించారు. అండ్ ఇట్ వాస్ కంప్లీట్ డామినేషన్. ఇంత డామినేటెడ్ గా నాకు తెలిసి ముంబై ఇండియన్స్ వాళ్ళు ఒక టైంలో ఐపీఎల్ ఆడారు చూడు, అట్లా ఆ లెవెల్ ఆఫ్ డామినేషన్ మనం చూసాము. సో అందరూ అనుకుంటుంటారు ఏ మినో టీం అది ఇది అనేది జోకులు వేస్తుంటారు. సింపుల్, ఒక్క మినో టీం పులిలా కనిపించడానికి జస్ట్ ఒక్క చిన్న అగ్గిపుల్ల చాలన్నమాట. ఆ అగ్గిపుల్ల రూపంలో మరి ఇక్కడ ఏడెన్ మార్క్రమ్ ఉన్నాడు. సో ఏడెన్ మార్క్రమ్ సేమ్ మ్యాజిక్ ఐపీఎల్లో కూడా రిపీట్ చేయగలుగుతాడు అని నేను నమ్మాను పోయినాడు, బట్ ఫర్ సమ్ రీజన్ అది కాలేదు. బట్ ఇప్పుడు పెద్ద తలనొప్పి స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్క్రమ్ క్యాప్టెన్ అవుతాడా, కమిన్స్ క్యాప్టెన్ అవుతాడా, ఆ డిస్కషన్ లో మనం పోవద్దు. అది స్టార్ట్ అయిందంటే ఇక మనకి ఇంకొక ఎపిసోడ్ పట్టేస్తుంది. కానీ నువ్వు ఇందాక అన్నావు కదా డేల్ స్టెయిన్ బౌలింగ్ చూసాను అసలు చిన్నప్పుడు అయితే. మరి డేల్ స్టెయిన్ ద కోచ్ కూడా అక్కడ మరి సన్ రైజర్స్ ని వెనకాల నుండి గెలిపించాడు మరి. అవును, దగ్గరుండి నీకు అంటే ఇంత మంచి బౌలింగ్ అటాక్ కి మరి డేల్ స్టెయిన్ కంటే బెటర్ కోచ్ ఉంటాడా? అండ్ నీకు ఆ బౌలింగ్ అటాక్ లో చూస్తే పేస్, నీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేస్, మన లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్, నీకు హిట్ ద వికెట్ బౌలర్లు, ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ సూపర్ బౌలర్, లియామ్ డాసన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కానీ ఒకే లెగ్ స్పిన్నర్ ఒక్కడే లేడు. కానీ అండ్ బ్యాటింగ్ పరంగా వస్తే నేను ఇప్పుడు ఒక పెద్ద ప్రెడిక్షన్ చేయబోతున్నా, కాసుకోండి. క్రిస్టియన్ స్టబ్స్ విల్ బి AB 2.0. ఓకే,
ట్రిస్టన్ స్టబ్స్ డెఫినెట్లీ ఐ థింక్ చాలా మంది డివాల్డ్ బ్రేవిస్ వచ్చినప్పుడు హీఈస్ ద నెక్స్ట్ ఏబీ, హీఈస్ ద బేబీ ఏబీ అని చాలా అసలు ఇంకా మరి ఆకాశానికి ఎత్తేసారు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ట్రిస్టన్ స్టబ్స్ ఐ ఫెల్ట్ లైక్ ఫర్గెట్ అబౌట్ నెక్స్ట్ ఏబీ. అంటే మనం ఇట్లాంటివన్నీ ఇట్ ఆల్ మాట్లాడుకున్నప్పుడు వావ్ ఫ్యాక్టర్స్ లాగా అనిపిస్తాయి. బట్ ఐ ఫీల్ హీఈస్ దట్ వన్ గై హూ ఈస్ ఇన్ ద మోల్డ్ ఆఫ్ వాట్ కెన్ ఐ సే, అంటే నీకు దేర్ విల్ బి సర్టన్ ప్లేయర్స్ హూ లైక్ జస్ట్ దే విల్ మేక్ బ్యాటింగ్ లుక్ సో ఈజీ. అంటే జస్ట్ స్టాండ్ అండ్ డెలివర్, అంటే ఎక్కువ కష్టపడను, జస్ట్ ఒక చిన్న మజిల్ అట్లా వంచితే సరిపోద్ది నాకు అనే టైప్ లో ఉంటారు చూడు. ఐ థింక్ స్టబ్స్ ఇస్ వన్ సచ్ ప్లేయర్. అంటే ఏబీ ఏంటంటే ఏబీ ఈస్ టు డూ టూ మచ్ ఆన్ ద ఫీల్డ్. అంటే he was almost everywhere like a live wire in the field, and batting ఆడుతున్నప్పుడు కూడా he was just not sticking to one plan. డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, ఫైన్ లెగ్, థర్డ్ మ్యాన్, ఏ కోణం కూడా వదలకుండా ఇంకా అవసరమైతే కింద పడిపోయి దొర్లి 4-6 రావడానికి టెక్నిక్ ఏం మ్యాటర్ కాదు, నేను పడుకునైనా 6లు కొడతా, ఒక్క కాల్ మీద కొడతా, అట్లా అన్ని రకాల విన్యాసాలు చూపించాడు ఏబీ అయితే. కానీ ట్రిస్టన్ స్టబ్స్ అయితే నేను మినిమం కష్టపడితే మాక్సిమం రిజల్ట్ చూపిస్తా అన్నట్టు, లైక్ హీ హ్యాస్ దట్ వండర్ఫుల్ గేమ్. మేబీ he may not play so many innovative shots like AB de Villiers, but definitely in terms of impact అయితే నువ్వు చెప్పింది 100 to 100% correct. I also agree with you that he's going to be that next AB factor in this South African team అని చెప్పుకోవచ్చు 100%. మొత్తానికి మన కావ్య మారన్ హ్యాపీ, ఫ్యాన్స్ కూడా హ్యాపీ. సో ఇంకెక్కువ మనం డిస్కస్ చేసాం అనుకో, మనం సన్ రైజర్స్ కి ఎక్కువ డబ్బా కొట్టేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ సెట్ దట్ స్టాండర్డ్. ఇక్కడ మనం 2 సక్సెస్ సీజన్స్ గెలిచాము. సో ఇంకా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ద రిజల్ట్స్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే, మన అన్న మార్కో యాన్సన్ ఉన్నాడు కదా, అంటే మనకి జనరల్గా మీములు కనబడుతూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఒక పిల్లికే ఫుల్గా పుల్లిలా చార్లు వేసేసి చూపించినప్పుడు దాన్ని చూడండి పులి అన్నట్టు, అట్లాగా మనవాడు ఎస్ఏ T20 లీగ్లో ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్. మార్కో యాన్సన్ అంటే యూ కెనాట్ టేమ్ హిమ్ అనే టైప్లో మరి కనబడతాడు. బ్యాటింగ్ అవని, బౌలింగ్ అవని, క్యాచింగ్ అవని, అదే అంటున్నా. చీతా బొమ్మ ఉంటుంది చూడ, చీతా బొమ్మలో ఎగిరిట పట్టుకుంటాడు కదా ఎస్ఏ T20లో. అదే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బేస్డ్ ఇన్ ఎస్ఏ. మరి ఎందుకు ఐపీఎల్ కి వచ్చేసరికి కొంచెం ఆ ఫ్యాక్టర్ కంప్లీట్లీ ఎవరి ఐపీఎల్ కి వచ్చేసరికి మనవాడు అసలు అరే బ్యాట్ పట్టుకోవడం వచ్చే యాన్సన్ గానే ఫీలింగ్ చూపిస్తాడు. ఏందో మరి ఎస్ఏ T20లో చెలరేగిపోతాడు. సో లెట్స్ హోప్ దిస్ టైమ్ లైక్ హీ కెన్ టర్న్ ఇట్ అరౌండ్. అండ్ అండర్-19 బాయ్స్ ఏమో మరి ఆ November 19 జరిగిన దానికి ఇంకా మన వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు. అండర్-19 బాయ్స్ ఇంకా లేదు అది ఇది అని చాలా అనుకున్నా. వన్స్ అగైన్ సౌత్ ఆఫ్రికాలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్, ఇంక ఇవన్నీ మనం మాట్లాడితే మళ్ళీ 2003కి వెళ్ళిపోలేము. అన్ఫార్చునేట్లీ అవర్ బాయ్స్ మళ్ళీ కొంచెం డిసప్పాయింట్మెంట్. ఏంటి ఐసీసీ టోర్నమెంట్లో ఇండియా వాళ్ళకి ఎందుకు ఈ అగ్ని పరీక్ష, మనకే ఎందుకు అని చాలా 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 అంటే హర్ట్ అయిపోయారు మన వాళ్ళు. బట్ ఐ థింక్ టు ర్యాప్ ఇట్ అప్, కొంచెం క్రిస్ప్గా చెప్పాలంటే నేను ఆ మ్యాచ్ కవర్ చేశాను. ఐ థింక్ ఆస్ట్రేలియా బౌలింగ్ గ్రూప్, అంటే ఆస్ట్రేలియన్ బౌలింగ్ ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్తాను. నువ్వు ఇందాక ఎట్లయితే ఏబీ ట్రిస్టన్ స్టబ్స్ పోలికి తెచ్చావో, నేను చెప్తున్నా ఈరోజు బల్లగుద్ది, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలింగ్ ఇస్ ఇన్ సేఫెస్ట్ ఆఫ్ సేఫ్ హ్యాండ్స్. ఈ అండర్-19 బాయ్స్ని చూసిన తర్వాత ఐ థింక్ ఫ్యూచర్ హేజల్వుడ్, ఫ్యూచర్ ప్యాట్ కమిన్స్, అండ్ అలాగే ఫ్యూచర్ మిచెల్ జాన్సన్ అనుకుంటారో, ఇంకెవరెవరు మీకు ఇష్టమైన పేసర్లు ఎవరు ఉంటారో వాళ్ళందరి పేర్లలో ఇక్కడ ఆల్రెడీ ఒక బౌలింగ్ గ్రూప్ తయారైంది అండర్-19లో. నేను పేర్లు ప్రిసైజ్గా గుర్తుపెట్టుకొని చెప్పలేను కానీ, బట్ స్టిల్ ఐ థింక్ దే హ్యావ్ రియల్లీ సాలిడ్ బౌలింగ్ అటాక్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నువ్వు ఇందాక అన్నావు కదా బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ అనేది. ఐ థింక్ ఆస్ట్రేలియన్ అండర్-19 టీమ్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ అనేది. ఎందుకంటే అక్కడ ఫైనల్లో అక్కడ కండిషన్స్ కొంచెం క్లౌడీగా ఉన్నాయి, అండ్ అలాగే పిచ్ కూడా మంచి పేస్ అండ్ బౌన్స్కి బాగా అనుకూలిస్తుంది అనమాట. సో అట్లాంటిది మన వాళ్ళు సాలిడ్గా యూటిలైజ్ చేసుకున్నారని చెప్పొచ్చు ఐ థింక్. ఆస్ట్రేలియా మాట ఎత్తావు కాబట్టి మనం రెండో గ్యాబా మెరికల్ గురించి మాట్లాడుకోవాలి. షమార్ జోసెఫ్ ఆమె మెరికల్ పేరు. రాజు నువ్వు చూడడం జరిగింది ఆ రోజు. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ ఒక పక్కన, ఇంకో పక్కన గ్యాబా టెస్ట్ మ్యాచ్, రెండిట్లో మిరాకిల్స్ చేసి చూపించాయి విజిటింగ్ టీమ్స్. నన్ను అడిగితే
షమార్ జోసెఫ్ ఈజ్ అ వెరీ స్పెషల్ బౌలర్. ఏముందిలే ఇప్పుడు సడన్ గా ఏదో ఫ్లాష్ ఇన్ ప్యాన్ పర్ఫార్మెన్స్ అని అనుకుంటారేమో కానీ నీకు ఆస్ట్రేలియాకి వెళ్ళి బ్యాట్స్మెన్ ని పేస్కి బీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. పేస్ అండ్ బౌన్స్ రెండు. అండ్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ అ వెరీ లాంగ్ కెరియర్. కెమార్ రోచ్ ఏ ప్రామిస్ తో అయితే వచ్చాడో, ఏ పేస్ తో అయితే వచ్చాడో, తన వారసుడు షమార్ జోసెఫ్ చూపించబోతున్నాడు. అండ్ తను దగ్గరుండి తనని గ్రూమ్ చేస్తాడని నేను ఆశిస్తున్నాను. యా డెఫినెట్లీ ఐ థింక్ వెస్టిండీస్ బ్యాడ్లీ నీడెడ్ అని. ఎందుకు అదే కదా మనకి వెస్టిండీస్తో ఇంకా అలవాటు అయిపోయాం. అంటే అయితే ఎక్స్ట్రీమ్ హైస్ ఎక్స్ట్రీమ్ లోస్ అనే టైప్లో అలవాటు అయిపోయాము. ఐ థింక్ ఈవెన్ ఐ థింక్ ద గ్రేట్ మ్యాన్ బ్రైన్ లారా కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. దట్స్ వాట్ ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియాని కొట్టడం, ఫర్గెట్ అబౌట్ విచ్ వాట్ ఎవర్ వెన్యూ ఈస్, ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ దట్టు అసలు అట్లాంటి టీంతో వెళ్ళినప్పుడు సగం మంది అసలు అరే వీళ్ళు ఎవర్రా బాబు, కొత్త కొత్త వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఏముందిలే వెస్టిండీస్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు పాకిస్తాన్నే మట్టి కనిపించారు, ఇంకేముంది వీళ్ళు కూడా వెళ్ళి 2-3 రోజుల్లో సర్దుకోవడమే టెస్ట్ మ్యాచ్లు అనుకున్నారు. కానీ యా హోప్ఫుల్లీ ఇప్పుడు మనకు అలాగే నేను రీసెంట్గానే మనం నేను పర్టికులర్గా కార్లోస్ బ్రాత్వైట్ వీడియో ఎక్కడో చూసాను అనమాట, ఊరికే జస్ట్ హైలైట్స్ దాంట్లో. అక్కడ మనవాడు ఇయన్ బిషప్ రిమెంబర్ ద నేమ్ అని అట్లా అన్నప్పుడు డెఫినెట్లీ లాట్ ఆఫ్ క్రికెట్ ఫ్యాన్స్ అనుకుని ఉంటారు, ఓకే మళ్ళీ ఒక స్టార్ పుట్టాడేమో వెస్టిండీస్లో, మరి చరిత్రను తిరగరాస్తాడేమో అది ఇదని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ వి ఆల్ నో వాట్ హ్యాపెండ్ లేటర్ ఆన్ విత్ కార్లోస్ బ్రాత్వైట్. సో అట్లాగా లెట్స్ హోప్ షమ్రా జోసెఫ్ కొంచెం ఎక్సెప్షన్ అని అనుకుని, అంటే ఎందుకంటే మనకు తెలుసు వెస్టిండీస్ వాళ్ళు కూడా ఈవెన్ ఎక్స్ క్రికెటర్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే ఈ మైకిల్ హోల్డింగ్ అయితే ఇంకా లిటరల్గా హీ బ్రీత్స్ ఫైర్ వెన్ ఇట్ కమ్స్ టు ఐపీఎల్. అంటే మీ వాళ్ళు అసలు ఈ ఐపీఎల్ వాళ్ళే చెడగొట్టేస్తున్నారు మా టాలెంట్ పూల్ని అంతా, ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ ఏదో T20 లీగ్లో నన్ను ఎవడో కనుక్కుంటే సరిపోతుంది, ఇంకా ఈ సెంట్రిక్ మైండ్ సెట్ వచ్చింది అని ఇంకా చాలా స్టోరీస్ వింటూ ఉంటాం బయట కూడా మనం. సో లెట్స్ హోప్ ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళని జోసెఫ్ని ఐ థింక్ సమ్ ఏదో లీగ్లో పిఎస్ఎల్లోనో దీంట్లోనో ఆల్రెడీ తీసేసుకున్నట్టున్నారు. సో అదే కదా ఇప్పుడు ఈవెన్ సమ్మన్ లైక్ జోఫ్రా ఆర్చర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు వేర్ ఈస్ జోఫ్రా ఆర్చర్ అంటే ఏం జరిగింది ఆ T20 లీగ్స్ అతని కెరియర్ని మరి అట్లా ఇంజురీ సెట్ బ్యాక్తో అట్లా వెనక్కి పడిపోయాడా ఏంటి అని చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. సో ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడు హైప్ వచ్చినప్పుడు మనం కొంచెం ఇప్పుడు జరుగుతున్న అమౌంట్ ఆఫ్ T20 లీగ్స్ ఇట్ జస్ట్ నాట్ అబౌట్ ఐపీఎల్. ఇప్పుడు అసలు చూస్తుంటే ఏ కార్నర్లో ఏ T20 లీగ్ జరుగుతుందో తెలియట్లేదు, అన్ని లీగ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. సో అండ్ అట్లాగే రీసెంట్లీ ఐ థింక్ మ్యాట్ రోలర్ అనుకుంటా ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశాడు, ఇఫ్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ గో రీడ్ ఇట్. అండ్ అంటే ఎట్లా ఈ సూపర్ ఆర్టికల్ అది. యా సో డెఫినెట్లీ ఇంకా మన చదివితే అర్థమైపోయి ఉంటుంది. అంటే ఈ షమ్రా జోసెఫ్లు ఇంకెట్లాంటి వాళ్ళు విన్నప్పుడు అండ్ నెక్స్ట్ మినిట్ ఆర్టికల్ చదివినప్పుడు భయపడాలా లేదంటే కొంచెం ఏం చేయాలనేది ఫ్యాన్స్గా మనకి చాలా అంటే ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. సో ఇంకేమైనా ఉన్నాయా రాహుల్ ముచ్చట్లు? ఏం లేదు రాజు, అన్ని కవర్ చేసేసాము. అండ్ వీఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ ద క్రికెట్ క్యాలెండర్. ఒక పక్క ఫ్రాంచైజ్ లీగ్స్, ఒక పక్క ఎక్సైటింగ్ టెస్ట్ క్రికెట్, ఇంకో పక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంకి ఐపీఎల్ వాట్ ఏ టైం అసలు. అన్ని మూడు కొట్టుకుంటున్నాయి ఒకళ్ళతో ఒకళ్ళు, ఫ్రాంచైజీలు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఏమన్నా ఉందా మాట్లాడుకోవడానికి? మామూలు మసాలా ఉండకుండా ఉండదు మనకి వచ్చే కొన్ని నెలల్లో. సో అండ్ వింటున్న మన వాళ్ళందరూ కూడా అరే అసలు ఈ రోజు మన క్రికెట్ నగరం బాయ్స్ ఫుల్ జోష్లో ఉన్నారు, ఇంకా ఇదే జోష్లో ఎపిసోడ్లు తెగొచ్చేస్తామని మరి ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటారు. పెంచుకోకుండా కానీ మేము ప్రయత్నం చేస్తాం మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి. అండ్ ఎనీవన్ ఇన్స్టాలో కానీ అండ్ ట్విట్టర్లో కానీ ఇఫ్ యూ ఆల్వేస్ హ్యావ్ టైమ్ టు లైక్ ఇంటరాక్ట్ విత్ అస్ దేర్. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావెంట్ బీన్ ఫాలోయింగ్ అస్, డూ ఫాలో. అండ్ మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి మా పాడ్కాస్ట్ని. అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఆర్ ఎంజాయింగ్ అవర్ ఎపిసోడ్స్ దెన్ డెఫినెట్లీ ప్లీజ్ ఇంట్రడ్యూస్ అస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో వీ హోప్ యూఆర్ ఎంటర్టైనింగ్ యూ గైస్. అండ్ మరలా మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు రాహుల్ తరపు నుండి అండ్ అలాగే నా తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.